అందరికీ వందనాలు. బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ వచ్చేసారా? ఇంకెవరైనా రాకపోతే వాళ్ళని కూడా త్వరగా పిలవండి. మరి దేవుని యొక్క మందిరంలో కూడుకోవటం మనందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయినప్పటికీ లాక్డౌన్ పీరియడ్ వల్ల ఆయా ప్రదేశాలలో అందరూ కూడా కుటుంబాల్లో కూడుకొని దేవుని ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సమయం కదా. చాలాసార్లు మరి పాత నిబంధన కాలం నుంచి క్రొత్త నిబంధన కాలంలో సంఘంగా కూడుకుంటా అనేది మరి ఆ రోజుల్లో వారానికి ఒకరోజు అయితే ఈ రోజుల్లో అనుదినము మానక విడువక సమయం దొరికిన కొలది అనేటువంటి వాక్యం నెరవేరుతున్న దినాలు. ఆ మొదటి రోజుల్లో అపోస్తుల కార్యాలు జరుగుతున్న కాలంలో, అపోస్తుల పరిచర్యలు జరుగుతున్నటువంటి కాలంలో మరి అనేక ప్రదేశాలలో అందరూ కూడా సంఘంగా ఇంటింట కూడుకున్నారని చెప్తున్నారు. మరి అదే విషయాన్ని ఈరోజు మనం ప్రత్యక్షంగా ఇంటింట కూడుకుంటున్నాం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి పేరు పేరున నా వందనాలు చెల్లిస్తున్నాను. సో ప్రార్థన చేసుకుని మరి సాయంత్రకాలపు ఆరాధనకు మనందరూ కూడా సిద్ధపడదాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవ, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచన కార్యములు చేయువాడువు నాయన. నీ ఉద్దేశములు స్థిరమైనవి, నీ ఆలోచనలు నిర్ణయాత్మకమైనవి. ఈరోజు మేము వాటిని కొన్నిటిని అర్థం చేసుకోగలుగుతున్నాం, కొన్నిటిని గ్రహించగలుగుతున్నాం. చాలా విషయాలు అగమ్యగోచరంగానే ఉన్నాయి. మా కన్నులు కనపడుతున్నాయి, మా చెవులకు కూడా వినపడుతున్నాయి, కానీ గ్రహించలేని గుడ్డివారం అవుతున్నాం. అయినప్పటికీ నీ ఆత్మ యొక్క ప్రత్యక్షతను మేము గుర్తించి నీ మాటను మేము సరిగా వినటానికి, దాన్ని అన్వయించుకోవటానికి, దాన్ని కొనసాగించడానికి, మా జీవితాలకు అది చాలా దిక్సూచి వలె, వెలుగు వలె ఉన్నది అని గుర్తించి మా పాదములకు దీపంగా దాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. అర్థం కాని సంగతులు ఆత్మ ద్వారా బోధిస్తున్న నీ ప్రత్యక్షతకై, అనేక మంది దైవజనుల విశ్వాసపు వాక్య ప్రకటనలకై కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఖాళీ సమయాలను సద్వినియోగపరుచుకుంటూ ఆయా సమయాలలో వారందరూ కూడా అనుదినము నిన్ను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నారు ప్రభువా. మరొకసారి ఈ సాయంత్రకాల సమయం నీ వాక్యం వినటానికి మా హృదయాలను స్థిరపరచుకుంటుండగా నీ లేఖనంతో మమ్మల్ని సంధించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని విడిపించండి. ఏ ప్రదేశాలలో మేము ఇంకా లోకస్తుల వలె, శరీరానుసారం వలె, ఈ భూ సంబంధుల వలె ఉన్నామో ఆ ప్రకృతి సంబంధమైన ప్రాచీన పురుషుడు సిలువేయబడి ఆత్మ సంబంధమైన పునరుద్ధాన శక్తితో నడిపించబడటానికి స్థిరపరచమని వేడుకుంటున్నాం. అలాగే నాయన, నిన్ను పాటలు పాడి మహిమపరిచి కీర్తించి ఘనపరచాలని ఆశపడుతుండగా మా హృదయాంతరంగాలలో నుంచి నిన్ను స్తుతించి గొప్ప ఘనకార్యాలు చేయగలటకు స్థిరపరచండి. అలాగే నీ బిడ్డలందరూ కూడా ప్రభు ఏకాత్మత ఏక స్వరంతో నిన్ను స్తుతిస్తుండగా వారందరి కుటుంబాలలో నీ ప్రత్యక్షమైన ఆత్మ సన్నిధిని వారు అనుభవించినట్లు స్థిరపరచమని వేడుకుంటున్నాం. ఈ దినపు దేవుని యొక్క మాట ద్వారా వింటున్నటువంటి విశ్వాసం కలిగినటువంటి ప్రతి బిడ్డతో కూడా ప్రత్యక్షంగా వారి జీవితాలను సంపూర్ణతలోకి నడిపించుకోమని వేడుకుంటూ నిజమైన లోతైన మారు మనసుతో పశ్చాత్తాపంతో బలపరచమని వేడుకుంటూ అలాగే నాయన ఈ మాధ్యమాల ద్వారా ప్రచార సాధనాల ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి యొక్క ప్రోగ్రామ్స్ అన్నిటిలో ఉన్నటువంటి ప్రతి టెక్నికల్ ఇంటర్ఫేర్స్ అన్నిటినీ కూడా ప్రభు నీవే జ్ఞాపకం చేసుకోండి. వాటి బలహీనతలన్నిటిని బలపరిచి అనేక మందికి దైవవర్తమానము స్థిరముగా, సూటిగా, ప్రత్యక్షంగా వారు అనుభవించగలటకు స్థిరపరచండి. నీ మాటతో మరొకసారి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావము మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఒకసారి మనందరం కూడా కుటుంబం అంతా కూడా కూడుకొని మరి చప్పట్లు కొడుతూ మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి వస్తువుని వాడుకుంటూ దేవుని మహింపరుద్దాం. ప్రతి ఒక్కరూ ఈ లాక్డౌన్ పీరియడ్లో పాటలన్నీ చక్కగా నేర్చుకోండి. మరి దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకోండి. పాటలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒంటరితనంలో నిన్ను ఒకవేళ క్వారంటైన్ చేయాల్సి వస్తే ఏం చేస్తారు? పౌలు శీలలు చెరసాల్లోకి వెళ్ళి ఏం చేశారు? బైబిల్ చదవలా, పాటలు పాడారు. అదే పెద్ద అనేక మందికి రక్షణ అయిపోయింది. సో అట్లా మన ద్వారా అనేకులకు రక్షణ వచ్చేలాగా ఇప్పుడే అన్ని త్వరగా నేర్చేసుకుని భవిష్యత్ దినాలలో మనం కరోనాతో పాటు కలిసి సహజీవనం చేయబోతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మెలకుగా ఉంటూ మరి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహింపరచుకుందాం. అందరం కూడా సిద్ధపడదాం. పాటలు పాడుతూ ప్రభునామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలు. పాటల పుస్తకంలోంచి పాట నెంబరు 256 పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందామండి. పాట నెంబరు 256. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, స్తుతులు, వందన, స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు, వందన, స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, ఆరాధనా ఆరాధనా
నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివి, రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివి, ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే. వెలుగుగా త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా, వెలుగుగా త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాదుడా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాదుడా, ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే. ఏ వేళ ఉన్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్ప రాజువు, ఏ వేళ ఉన్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్ప రాజువు, నీ నామం హెచ్చున్, నీ రాజ్యం వచ్చున్, నీ చిత్తం నెరవేరని, నీ నామం హెచ్చున్, నీ రాజ్యం వచ్చున్, నీ చిత్తం నెరవేరని, ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే,
మహిమ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాటల పుస్తకంలోంచి పాట నెంబరు 63 అండి, పాట నెంబరు 63 పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని,
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాటల పుస్తకంలో నుంచి పాట నెంబరు 52 అండి. 52వ పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును.
వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాటల పుస్తకంలోంచి పాట నెంబరు 255 అండి. పాట నెంబరు 255 పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మహిమకు ఘనతకు అర్హుడు ఆయనే గనక పాట పాడి ఆయన్ని మహిమపరుద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు,
మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడే ముందుగా ప్రభు మనతో మాట్లాడేటువంటి వాగ్దానం, ప్రామిస్ ఫర్ దిస్ వీక్, ఈ వారం కొరకైనటువంటి ఆయన మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 64 కీర్తన 9-10 వచనాలు. Psalm 64 verse 9 and 10. కీర్తనలు 64, 9, 10 వచనాలు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియచేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. దేవుని యొక్క మాట చెప్తుంది కదా, మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యాలను తెలియచేస్తారు అని చెప్తున్నాడు. మరి మనుషులు అనగా ప్రపంచం అంతట్లో కూడా దేవుని కార్యాలను ఇప్పుడు చూడగలుగుతుంది. అయితే చాలామంది అనుకుంటున్నారు, క్రైస్తవ దేశాలలో ఉన్నవాళ్ళు ఎందుకు మరి వాళ్ళు చనిపోయారు, వాళ్ళు అలా చనిపోవటానికి కారణం మీ దేవుడేనా అని చాలామందికి రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. దేవుడు ఎవరు అనే దానికన్నా దేవుడు ఎవరో తెలిసినటువంటి ప్రదేశంలో ఉన్న ప్రజలు వారు చేసినటువంటి దేవునికి వ్యతిరేకతను బట్టి వారందరూ సరిచేసుకోవటం ఇప్పుడు మనం చూస్తున్నాం. వారందరూ కూడా క్షమించమని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటం మనం చూస్తున్నాం. అందువల్ల విచ్చలవిడిగా తిరిగిన మనుషులందరూ కూడా భయం కలిగి దేవుని కార్యాలు తెలియచేస్తున్నారు. బ్రతకాలి అనే కోరిక, జీవించాలి అనే కోరిక, జీవితాన్ని కొద్ది సమయం ముందు కొనసాగాలి అనేటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరూ పెరిగి అన్ని క్రైస్తవ దేశాలలో వీధుల్లోకి వచ్చి, బజారుల్లోకి వచ్చి అలా నిలబడి మోకరించి మరి ఏడుస్తూ ప్రార్థన చేయటం మీరు చూస్తున్నారు. దేవుని భయము, దేవుని కార్యాల కొరకు. నిజంగా ఆయన కనికరమే గనక వస్తే తప్పక దేశం మీద తెగులు ఆగిపోతుంది. దానిని మనుషులు వ్యాపింపచేసినా, పక్షులు వ్యాపింపచేసినా, క్రిములు మరి వాటంతటా అవి డెవలప్ అవుతున్నటువంటి వాటి జన్యుపరమైన మార్పులను బట్టి జరుగుతున్నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తాన్ని ఆపగలిగిన దేవుడని ఇదే తెగుళ్ళ విషయంలో మరి ఫరో కాలంలో, మోషే కాలంలో వాటన్నిటిని చేసి ఇజ్రాయేలు ప్రజలను సంపూర్ణంగా రక్షించడం మనం చూస్తున్నాం. కాబట్టి తప్పక ఈ రకమైనటువంటి బలహీనతలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనే శక్తి కలిగిన దేవుడు మనకు దేవుని కార్యాలను గుర్తు చేసుకునేలాగా ఉపయోగపడతాడు. దానివల్ల మనుషులు అనుకోవచ్చు, మరి చచ్చిపోతున్నారు, దీనికి లెక్క ఏంటి అని.
క్రైస్తవుడికి చావు అనేది దాని గురించినటువంటి లెక్క అనేది ఏమీ లేదు. లక్ష్యం ఒకటే, బతికితే క్రీస్తు కొరకు, చావు అయితే లాభం. ఎందుకంటే ఇక్కడ కాకపోతే అడ్రస్ చేంజ్ అయ్యి అక్కడికి వెళ్తాడు. కాబట్టి మనుషులు బ్రతికున్నప్పుడు రక్షణ పొందటం, రక్షణ ప్రకారం జీవించటం, రక్షణ విశ్వాస నిశ్చేత కలిగి ఉండడం ఇంపార్టెంట్. అంతేగాని ఎందుకు దేవుడు చంపేశాడు, దేవుడు చంపేయచ్చు అంటే, ఆ దేవుడు పుట్టించినప్పుడు మరి నువ్వు ఎందుకు అడగలా దేవుడు ఎందుకు పుట్టించాడని? అనుభవిస్తున్న నీకు అది తీసుకుంటానంటే కష్టంగా ఉంటుంది. ఎక్కడికి తీసుకోడు. ఇక్కడ ఈతి బాధలను దాటి పరిశుద్ధమైన, నిశ్చలమైన, సంతోషకరమైన ప్రదేశంలోకి వెళ్తావు. అది దేవుని కార్యం. 10వ చెప్తుంది, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు చొచ్చుదురు. ఆయన దగ్గరికి వెళ్తారు, ఆయనతో పట్టుకుంటారు, ఆయన అడుగుతారు, ఆయనే మాకు శరణం అని చెప్తారు. దేవుడే తప్ప మాకు దిక్కు లేదని యథార్థ హృదయులందరూ కూడా ఆశ్చర్యపడతారు. దేవుని చిత్తమైతే ఉంటామండి, లేకపోతే మమ్మల్ని పిలుచుకెళ్ళిపోతాడు, మేము వెళ్ళిపోతామండి, మేము దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం బ్రదర్, మాకే చింత లేదు, మాకే భయం లేదు, వీఆర్ సో హ్యాపీ, కంఫర్టబుల్గా వెళ్ళిపోతామని చెప్పి మాట్లాడతారు. మరి మొదటిసారి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది కరోనా పేషెంట్ నుంచి. ఆయన మాట్లాడుతూ చెప్తున్నారు, పాస్టర్ గారు, సో నన్ను తీసుకెళ్ళి క్వారంటైన్ చేశారు, ఐ గాట్ మై పాజిటివ్. అయితే మరి నేనైతే సిద్ధంగా ఉన్నాను, ఐమ్ ఆల్. ఆ రోజు నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను, ఆ పోస్ట్ పంపించాను, ప్రభు పిలుపుకు మేము సిద్ధంగా ఉన్నామని. ఆ సహోదరుడు మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది, ఆశను కలిగించింది. దేవునికి స్తోత్రం, ప్రార్థన చేశాం. నమ్మకమైన విశ్వాసంలో ఉండేటువంటి వ్యక్తి వేరొకరి వ్యక్తి ద్వారా అది ట్రాన్స్మిట్ అవటం, అతను ఆ ప్రదేశంలో ఉండడం వల్ల ఆయన శరీరంలోనికి అది రావటం, చాలా ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ కూడా ప్రాణాపాయం ఏం లేదు, హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, హీ వాజ్ డిశ్చార్జ్డ్. చక్కగా ఇంటికి వచ్చేసి తన కుటుంబం అంతటితో పాటు హ్యాపీగా ఉన్నారు. ఇంటి వాళ్ళందరికీ కూడా క్వారంటైన్ డేస్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ 20 days పైన దే ఆర్ కంప్లీట్లీ నార్మల్. సో ప్రతి బలహీనతలో మూడోసారి కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు. నేను ఎవ్రీ వీక్ ఒకసారి చెక్ చేస్తున్నారు, వాజ్ అవుట్ ఆఫ్ కరోనా. సో భయం లేదు. సో దేవుని కార్యాల విషయంలో ప్రతి ఒక్కరు కూడా అతిశయంలో పడేటట్లు మన యథార్థత మనల్ని ముందుకు కొనసాగించేస్తుంది. అంటాడు హిజ్కియా, నేను బ్రతికిన దినాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటాడు. దట్స్ ఇట్. వెంటనే దేవుడు అతని కన్నీరు చూశానని చెప్పాడు. సో బ్రతుకుతున్న దినాల్లో నువ్వు యథార్థంగా బ్రతుకో. చచ్చిపోయే ముందు వచ్చి పశ్చాత్తాపట్టాలను కోరుకోట్లా. బ్రతుకుతున్న దినాలలోనే దేవుని కొరకు నువ్వు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ స్థాయిలో వచ్చి మరి నీతిమంతులైన మనము దేవుని యొక్క యెహోవాను బట్టి సంతోషిస్తూ ఆయన దగ్గరికి వద్దాం. ఆయన యథార్థ హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళి మనం అతిశయపడదాం. దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి మన హృదయాలు సిద్ధపడదాం. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇది ప్రమాదకరమైనటువంటి వ్యాధియే కావచ్చు, కానీ ప్రమాదకరమైన లక్షణాలలో నుంచి మనము జాగ్రత్తగా ఉంటే ప్రపంచంలో మన వలన మరొకరికి అవకాశం ఇవ్వకుండా, మరొకరు తప్పు చేయకుండా మన తగిన జాగ్రత్తలు తీసుకుని ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి దూరం, అంటే మీ ఇంట్లో కాదు, మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ శారీరకమైనటువంటి దూరంగా ఉండడం, మూతికి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవటం, అలాగే ఎక్కడైనా బజార్లో ఏదైనా వస్తువులు ముట్టుకునేటప్పుడు 1-4 సార్లు పరీక్షించుకొని వాటిని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయకుండా, శరీరం మీదకి రాకుండా అది సంచిలో తీసుకెళ్ళటం, అలాంటి చాలా జాగ్రత్తలు ప్రభుత్వం అని చెప్తున్నారు కదా, తీసుకుని ఇతరులకు మన ద్వారా వ్యాప్తి చేయకుండా ఉండేటట్లు ప్రయత్నించేద్దాం. ప్రభు మిమ్మల్ని ధైర్యంతో అతి త్వరలో దేవుని మందిరంలో కలుసుకుని ఏర్పాటు చేయబోతున్నాడు. విశ్వాసం ఉంచండి, నిరీక్షించండి. దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడదాం. మంచిది ప్రియులారా, మరి వాగ్దానాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యం వినడానికి ఈ ఆదివారపు సాయంత్రం దినం సిద్ధపడదాం. చాలామంది ఆదివారం అన్న సంగతి కూడా మర్చిపోయారు. మేము ఇంట్లో రోజు ఆలోచిస్తూ ఉదయాన్నే లేచిన వెంటనే ఇవాళ సోమవారమేనా, మంగళవారమేనా, బుధవారమేనా అనుకుంటున్నాం. మరి మంగళవారం టైంకి వచ్చేటోడికి ఈ టైంకి మనం ప్రేయర్కి వెళ్ళాల్సింది, ఈ టైంకి అక్కడ ఉండాల్సింది, ఈ టైంకి వాక్యం చెప్తాం, ఈ టైంకి మన వాళ్ళందరూ ఇలా వచ్చి ఉంటారు అని చాలా గుర్తొస్తుంది. సంఘాన్ని అయ్యో దూరంగా ఉన్నారు అని అనిపిస్తుంది. కొన్నిసార్లు ఫోన్ చేయడానికి అవకాశాన్ని బట్టి చేయగలుగుతున్నాం, మరి కొన్నిసార్లు మీరు నాతో ఫోన్ చేసి మాట్లాడటం, దిస్ ఆల్సో హ్యాపీ. బట్ ఎక్కడున్నప్పటికీ ఒక గొప్ప నిరీక్షణ, ప్రభులో మనమున్నాం, ప్రభు మాట మన మధ్యలో నడుస్తుంది, ప్రభు యొక్క ఆత్మ మనకు తోడుగా ఉంది. ఒకరోజు మనం ముఖాముఖి కలుసుకోవడానికి గొప్ప సంతోషం కలిగి ఉంటాం. ఎంత దగ్గరగా ఉండవాళ్ళమో అంత దూరం అయ్యాం, ఎంత దూరంగా ఉన్నామో వాక్యము ద్వారా క్రీస్తులో ఆత్మలో ఒకరికొకరు అంత దగ్గర అవుతున్నాం. ఈ దగ్గర అనుభవం గురించే పరిశుద్ధ గ్రంథం చాలా విషయాలు మనకు మెన్షన్ చేసింది. వాటిలో క్షుణ్ణంగా ధ్యానం చేస్తూ వాటిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. మనము నేర్చుకుంటున్నటువంటి అంశానికి నేరుగా ప్రవేశిద్దాం ప్రియులారా. ఈ వాక్యం మరి ఎంతకాలం ముందుకెళ్తుందో తెలియట్లేదు, కానీ మరి చాలా పరిస్థితుల్లో మనల్ని నేర్పిస్తున్నాడు దేవుడు. ప్రతి మాటలో మనకి కొన్ని హెచ్చరికలను ఇస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం 16వ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. దీనిలో కళ్ళకు, చెవులకు, నోటికి మధ్యలో పరిశుద్ధత అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. దీనిలో భాగంగానే చెవులతో విన్నాము, మరి ఎలాంటి విషయాలలో మనం మాటల్లో ఉంటున్నాము నేర్చుకున్నాము.
దీనిలో ఉండేటువంటి ప్రత్యేకమైన బలహీనత ఏంటంటే దురాశ. క్రీస్తు సంబంధులు దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం చేస్తారు? శరీరాన్ని సిలువేస్తారు. నిజంగా మనం సిలువ వేయబడ్డామా అనే ప్రశ్న వేస్తే మనందరికీ తెలుసు చాలా సందర్భాల్లో మనం సిలువ వేయబడలేదని, వేయబడినట్లుగా నటిస్తూ బతికేస్తున్నామని. దానిలో నుంచి సంపూర్ణతలోకి రావడానికి మనం ప్రయత్నించేద్దాం. దానిలో ఉండేటువంటి సహజ లక్షణాల్లో మరి ఈరోజు 15 విషయం 2వ భాగం చూద్దాం. ఒకసారి క్విక్ రివ్యూ. బయటకు కనపడకుండా నేనే మొదట కనపడాలి, మొదటిది. 2, బయటకు రిచ్ పీపుల్ లాగా ధనవంతులుగా కనపడాలి. 3, మంచి పలుకుబడి పదవి కలిగి కనపడాలి. నెంబర్ 4, బయటికి ఖరీదైన విలాసవంతమైన జీవితం కలిగేటట్టుగా నేను కనపడాలి. 5, విలువైనటువంటి పెత్తనము, విలువ, ఆధిక్యత కలిగి ఉండాలి. 6, మరి పరిమితులు, ప్రతిదానికి మనమే రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని కంట్రోల్స్తో బతకటం. 7, అల్లరి, విభేదాలు, కక్షలు, అవిక, విపరీతమైనటువంటి లక్షణాలు. 8, అక్రమము, అన్యాయము, అవిధేయత కలిగి ఉండడం. 9, స్వార్థం, నాది, నాకు, నాకే, అలాంటివి. 10, అబద్ధంతో విజయం సంపాదించుకోవాలనుకోవడం. 11, విశాలమైన మార్గాలకు ప్రయత్నం చేయడం. 12, అసహజమైన కృత్రిమమైన లక్షణాలు. 13, తప్పించుకోవటానికి నెపములు చెప్పడం. 14, ఈజీ, టేక్ ఇట్ ఈజీ, సులువుగా, నిర్లక్ష్యంగా. 15, లోకాన్ని అనుభవించాలి, ఆత్మీయంగా కనపడాలి. ఇక్కడ 2వ భాగంలోనికి వస్తున్నాం. మొదటి భాగంలో మనం కొన్ని శోధనలు చూస్తూ 5 విషయాలను మనం చూసాం. ఇవాళ 6వ విషయంలో నుంచి చూస్తూ ఒక చిన్న పరీక్షలోనికి వాక్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. ఈ లోకపు అధికారి ఎవడు? అబద్ధికుడు, అనగా సాతాను. ఈ సాతానుకి, అబద్ధికుడికి మనము ఈ లోకమునకు అధికారి అయినటువంటి వాడికి విషయంలో యేసు ప్రభు వారు మన మీద ఒక నిందేశాడు. ఏమన్నాడు తెలుసా? మీరు ఈ లోకపు తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. తండ్రి అనే పదం వాడినప్పుడు మనం పిల్లలము అనే శబ్దం వస్తుంది. నిజంగా మనం పిల్లలమైతే అపవాదికి పిల్లలమా, దేవునికి పిల్లలమా? తండ్రి అయిన దేవునికి పిల్లలమా, అపవాది అయిన దయ్యానికి పిల్లలమా? అపవాది పిల్లలమైతే అబద్ధాన్ని ఆశ్రయిస్తాం, అబద్ధానికి సంబంధించినటువంటి పద్ధతులని అనుసరిస్తూ ఉంటాం. తండ్రి పిల్లలమైతే సత్యాన్ని ఆశ్రయిస్తాం. తండ్రి కుమారుడు క్రీస్తు, క్రీస్తు ద్వారా మనము. కాబట్టి దేవుని వారసులమైన మనమందరమీ కూడా ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పరిశుద్ధమైన నీతి కలిగిన సంపూర్ణతలోకే మనం వెళతాం. ఎట్లా వెళ్తున్నామో ఒకసారి ఆలోచిస్తే, ఈ లోకంను అనుభవిస్తూ ఒకవైపు స్పిరిచువల్గా కనపడాలి. ఇది మనకున్నటువంటి లోపల ఉన్న దురాశ. ఇది ఒక పెద్ద చెడ్డ లక్షణం. ఇది పెద్ద కప్పు పుచ్చుకోవడానికి వేడే బాబోయ్ ఇన్ని విషయాలు కావు. ఏంటనంటే దీనిలో ఉదాహరణకి చెప్తాను చూడండి. అబద్ధాలు చెప్తారు, మోసం చేస్తారు, హృదయంలో అవినీతి ఉంటుంది, ఆరాధన చేస్తారు. ఇవి లక్షణాలు లోక సంబంధమైనవి. ఆరాధన ఆత్మ సంబంధమైనది. వాక్యం చెప్పడం దేవుని సంబంధమైనది. రాజకీయాలు చేయటం లోక సంబంధమైనది. మరి దేవుని సన్నిధిలోకి వచ్చి మరి అందరిని అడ్మినిస్ట్రేట్ చేయటం ఆత్మ సంబంధమైనది. చూసారు ఇక్కడ లోకము ఆత్మ. నేను ఈ విషయం మీతో చెప్తున్నప్పుడు మీకు కొంతమంది మనుషులు మీ కళ్ళలోకి వస్తుంటారు. కొన్ని సంఘాలలో, కొన్ని కుటుంబాలలో, కొన్ని పరిస్థితుల మధ్య చూసి ఈడు చేసేవన్నీ ఎదో పనులు, అయిపోయి గొప్ప స్పిరిచువల్గా ఉంటాడండి అనిపించేలాగా మనుషులు చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ రకమైన బలహీనత అంటే, నేను మీకు ఒక మాట చెప్తున్నాను. వ్యసనాలను బట్టి వ్యక్తిని, అతని క్యారెక్టర్ని మీరు అంచనా వేయకండి. లక్షణాలను బట్టి ఆ మనిషి యొక్క క్యారెక్టర్ని మీరు ఊహించగలిగితే, ఆ లక్షణం మీకు తెలుసుంటే క్షమించగలిగేటట్లు చూడండి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఐల్ టెల్ యూ, వ్యసనాలు ఏంటి? వ్యసనాలను బట్టి ఆ మనిషిని మీరు చౌకగా చేయదు. బహుశా మారు మనసు పొందలేకపోయి ఉండొచ్చు. ఆ మాత్రం దానికి అతనికి దేవుని మీద ఉన్న అభిప్రాయం కానీ, దేవునితో ఉండే సంబంధం కానీ తెగిపోదు. ఎప్పుడు గురిపెడు. నేను మన మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమానికి రోడ్డుకి అడ్డంగా గుడ్డగట్టేశారు. నేను వెళ్ళి ఇదేంటండి రోడ్డుని ఎట్లా బ్లాక్ చేశారు? మీరు పర్మిషన్ ఉందా మీ దగ్గర? మీరు అడిగారా అంటే, సార్ మేము లెటర్ పెట్టాం సార్ అని. నిజంగా చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. ఐ వాంట్ దట్ పర్మిషన్, అదర్వైజ్ నేను స్టేజ్ మీదకి రానని. వెంటనే వాళ్ళు ఆ లోకల్ కార్పొరేటర్ గారిని తీసుకొచ్చి చూపించారు. సార్ ఈయనే సార్ మాకు లోకల్ కార్పొరేటర్. మీరు అంటే సార్ ఇది అప్రోచ్ రోడ్ అండి, మరి దీన్ని ఇలా క్లోజ్ చేస్తే ఎట్లా? మెయిన్ రోడ్కి వెళ్ళాల్సిన వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు కదంటే, సార్ దీనికి క్లోజ్ చేయడానికి పర్మిషన్ నేనే ఇచ్చానండి, దిస్ ఇస్ లోకల్ బాడీ అండి, మేము ఇస్తే పర్వాలేదు. దీనికి 3 అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి దీని సైడ్ నుంచి అటు సైడ్ నుంచి మేము అక్కడ బళ్ళు అడ్డంగా పెట్టి ఇటువైపు నుంచి వెళ్ళమని మేము చెప్పాం సార్. ఉదయాన్నే మేము అందరికీ కూడా ఇక్కడ వీధిలో అనౌన్స్ చేస్తాం సార్. గుడి మీద ఉన్న మైక్ ఉంది, దానిలో మేము చెప్పాం ఇక్కడ సాయంత్రం మీటింగ్ పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ మొదటి రోడ్ నెంబర్ 2 క్లోజ్ చేసి ఉంటుంది, దాని 1 and 3 వాడుకోండి అని చెప్పాం సార్. అమ్మయ్య అనిపించింది. అయితే మొత్తానికి ఆ స్టేజ్ మీదకి ఎక్కేయడానికి ముందు 10 నిమిషాల ముందు నేను వేరొక కుటుంబం బయటకు పందిరేసి ఉంటే అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ కూర్చున్నాం. అక్కడ నుంచి చూస్తుంటే ఒక ఆయన సీరియస్గా వచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఒక చిన్నది తెచ్చుకున్నాడు. టప్పా డ్రింక్ బాటిల్ ఓపెన్ చేశాడు. సగం తాగేసి ఇది దానిలో పోసాడు. మొత్తం థమ్స్అప్ లాగా తయారు చేస్తే గట్గట్ సగం తాగేసి ఓకే అన్నా వేస్తావా అని అడిగాడు. ఎవడనో ఆడొచ్చాడు. ఆడు మిగిలిన సగం వేసాడు, ఇంకొంచెం దాచాడు. అదేమో బ్యాగ్లో పెట్టేసుకున్నాడు.
10 నిమిషాల తర్వాత నేను చూస్తే ఆ కార్యక్రమానికి దేవుని సన్నిధిలో వాక్యము నడిపించడానికి, పాటలు పాడడానికి ఎవరినైతే ఎంచుకుని ఒక టీం తీసుకొచ్చారో, ఈ పాటలు పాడేదానికి ఆర్కెస్ట్రాకి అతను మెయిన్. అతను మంచి గాత్రగారుడు, మంచి పియానో వాయిస్తున్నాడు, అది క్యాషియో వాయిస్తున్నాడు, చాలా బ్రహ్మాండంగా పాటలు పాడుతున్నాడు. అయితే నేను పాటలు పాడుతున్న సేపు పైకి వెళ్ళాం కదా, వెనకాల నుంచి ఎవరో అనుకున్నాను. తీరా ఆ లాస్ట్ మినిట్లో నేను వాక్యం చెప్పేటప్పటికి స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు చూస్తే ఇంకెవరో థమ్స్అప్ బాటిల్ బ్రదరు. అమ్మ నేను అనుకుని సరే నేను వదిలేశాను. వాక్యం చెప్పాను, అయిపోయింది. అతను దూరంగా నిలబడి, సార్ చాలా చక్కగా దేవుని మాటలు విన్నాం సార్, అద్భుతం సార్ అన్నాడు. అంతా అయిపోయింది. భోజనం చేసి వెళ్ళిపెట్టాడు. భుజం మీద చేసి, చాలా బాగా పాడావు. నువ్వు ఆ తాగుడు అనే వ్యసనాన్ని నువ్వు మానితే నీ హృదయంలో ఉంచిన దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమకు తగ్గ కార్యాలు మారుతాయి కదా అని అడిగితే ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అని అన్నాడు, ఇంతవరకు ఎవ్వరికి నేను ఇలా చేస్తానని తెలియదు సార్, మీకు ఎలా తెలిసిపోయింది సార్ అన్నాడు. నేనేమి ఆత్మలో కనిపెట్టలేదు, నువ్వు తాగడం నేను చూశాను వెనకాతల, అక్కడ కూర్చున్నది నేనే ఇందాక, అప్పుడు రంగుల షర్టు ఇప్పుడేమో తెల్ల షర్ట్ అంతే తేడాలే అని అంటే, ఒక్కసారి అలాగుండి, అలా కాదు సార్ మీరు ఇంత ప్రేమగా నాతో చెప్పారు, నేను మానేస్తాను సార్ అని. సరే అది నీకు సంబంధించిన విషయం, కానీ గమనించండి, వ్యసనాన్ని బట్టి అతనుకున్న వీక్నెస్ని బట్టి మనం వ్యక్తిని అసెస్ చేయకూడదు. బట్ లక్షణాలు ఉన్నాయి, ఇది వ్యసనం కాదు, లక్షణాలను బట్టి వ్యక్తిని మీరు అసెస్ చేయగలిగే ఆత్మజ్ఞానం ఉంటే వాళ్ళని తీర్పు తీర్చే పద్ధతిలో కాక క్షమించే పద్ధతిలో వారిని మీరు చూడటానికి ప్రయత్నించండి. ఈ లక్షణం చాలా చెడ్డది, ఇది అందరూ ఎక్కువసార్లు చేస్తూ ఉంటారు. వీళ్ళు పశ్చాత్తాపడని జీవితాల్లో చాలామంది ఉంటుంటారు. ఇది లోకాన్ని అనుభవిస్తారు, ఆత్మలో అనుభవిస్తుంటారు, ఆత్మీయంగా కనపడడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వారిని మీరు వెంబడిస్తే దారి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళద్దు, చూసుకోండి. 7వ విషయం చెప్తాను. ప్రార్థనలో చాలాసార్లు మనకు కావాల్సినవన్నీ కోరుకోవటం, ప్రేయర్ అని చెప్పి చాలాసార్లు అన్నింటిలోనూ మనకు కావాల్సినట్టు, మనకు నచ్చినట్టు, మనల్ని తృప్తిపరచుకోవటానికి, మనకి ఏ విషయాల్లో దొరికితే అప్పుడు మనం హైలైట్ అవుతామో, గొప్ప అవుతామో అలాంటివన్నీ చేసేసుకుని అన్నిట్లో కూడా ఒకటే ఒక కోరిక ఏంటంటే, దేవుని సన్నిధిలో నుంచి, దేవుని దగ్గర నుంచి మనం చేసుకునేటువంటి ప్రయత్నాలన్నీ కూడా దురాశ సంబంధమైనవే. ఇది ఆత్మీయంగా బయటకు చెప్పుకునేవన్నీ దురాశ సంబంధమైనవే. దేవుడు మాకు ఇది ఇచ్చాడండి, దేవుడు మాకు అది ఇచ్చాడండి, దేవునికి మేము ఇది ఇచ్చామండి, దేవునికి మేము ఇది చేసామండి, అన్నిట్లోనూ ప్రభువుతో వారికి ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి చేసే స్థాయి కాకుండా, బయటకు మేము ఈ స్థాయిలో ఆత్మీయతను కలిగి ఉండాలి, ఈ స్థాయిలో అందరూ మమ్మల్ని ఆత్మీయులుగా కనపరుచుకోవాలి అనుకోవడానికి చేసే పనులు చాలా ఉంటాయి. ఉదాహరణకి మొన్న ఒక ఆయన చెప్పాడు, సార్ ఆ పండక్కి ఏది వచ్చినా సరే ఆ స్టాండ్లో పెట్టే ఆటో స్టాండ్ దగ్గర పెట్టే బొమ్మకి మేమే స్పాన్సర్ చేసేవాళ్ళం సార్ అన్నాడు. ఎప్పుడు? యేసుప్రభు నమ్మకం మనపు. నిజంగా ఈయన విగ్రహాలను ప్రతిసారి 15,000, 20,000, 30,000 ఇచ్చి ఆ బొమ్మ పెట్టి ఒకరోజు భోజనాలు పెట్టడం, ఈయన పేరు మీద అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే చెప్పడం, శ్రీ దంపతులు డాష్ దంపతులు విగ్రహానికి దాతలయ్యారు, ఈ దేవుడు ఆ దంపతుల్ని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఉద్యోగాలని, వ్యాపారాలని, వస్తువులు దీవించునుగాక. ఇది రోజు చెప్తూ ఉండేవారు, విగ్రహదాతలు సోన్సాన్. ఇది వీళ్ళకి చాలా కమ్మగా ఉండేది. ఇతను మారుమనసు పొందాడు, రక్షణ పొందాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వచ్చి అంటాడు, సార్ మన చర్చిలో కూడా ఏమైనా యేసుప్రభు బొమ్మ పెడదామా అన్నాడు. ఏం బొమ్మ పెడతావు అని. యేసుప్రభు బొమ్మ ఇలా ఉన్నాను అనుకోండి, ఇలా దీవించేటట్టు మన బిల్డింగ్ మీదన అక్కడ పెట్టామనుకోండి సార్, అందరు ఇటు వచ్చిన యేసుప్రభు దండం పెట్టుకుంటారు కదా అన్నాడు. నిజమైన మారుమనసా, విగ్రహ సంబంధమైన మారుమనసా ఇది? అదే చెప్తున్నాను కాబట్టి ఎక్కడ తీసుకుని ఒకవేళ నేను పెడదామే అన్నాను అనుకోండి, మామూలు ఒక ఇంత అడుగు బొమ్మ తెస్తాడా? లేదు, ఆయనకన్నా పెద్ద బొమ్మ తెస్తాడు. ఎందుకు? ఎక్కువ మంది చెప్పుకోవాలి, ఎక్కువ మంది గుర్తించబడాలి, ఎక్కువ మంది చేత ఆ విషయం కీర్తించబడాలి. ఆ విగ్రహానికి కింద దాతలు అని రాసి పెడతారు. కానుకల పెట్టి మీద, ఫ్యాన్ల మీద, బల్బుల మీద, కిటికీల తలుపుల మీద, చెక్కలో ఉన్న వస్తువుల మీద, పోడియంస్ మీద. మీరు లోతరన్ చర్చలకు వెళ్ళి చూడండి, బాప్టిస్ట్ చర్చలకు వెళ్ళి చూడండి, ఎన్ని రాసి ఉంటాయి, ఎన్ని ఆళ్ళే ఇచ్చినట్టు. అంటే ఆత్మీయంగా కనపడాలి, వాక్యం ప్రకారం జీవించడానికి ఇష్టం లేదు, కానీ వాళ్ళ జీవితాలలో బయటకు మాత్రం ప్రార్థనా జీవితాలు కలిగి ఉండేటట్లు, ప్రార్థనా ప్రతిఫలాలు ఇవన్నీ అనేటట్లుగా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా చెడ్డ లక్షణం. ఇది మనలో ఉండేటువంటి దురాశ, అది చాలా ప్రమాదకరమైనది. 8వ విషయాన్ని చెప్తున్నాను. 8వ విషయం 8 ఏంటంటే, అందరిలో కూడా చాలా ఆనందంగా కనపడాలి, హ్యాపీగా కనపడాలి, ఏదైనా సరే పంచుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ విషయాలలో ఎలా ఉంటుందంటే, స్వంతంగా హక్కుగా లాభాన్ని ఆశించాలి. ఎక్స్పోజర్ ఏంటి? మేకింగ్ ఎవ్రీవన్ హ్యాపీ. ఎక్స్పోజర్ ఏంటి? లెట్ ఎవ్రీవన్ షుడ్ ఎంజాయ్. ఎక్స్పోజర్ ఏంటి? లెట్ దీని వలన అందరూ కూడా ఆత్మీయంగా కూడా కనపడాలి. కానీ ఇన్నర్ కాన్షియస్ మాత్రం సెల్ఫ్ అండి, భయంకరంగా ఉంటుంది ఆ విషయంలో. నాకు ఆయన చెప్తున్నాడు, ఎందుకు బ్రదర్ ఇంత హడావుడి చేశాను అంటే, సార్ ఎంత కట్టుకున్నాం,
ఎంత చేసుకున్నాం, కనీసం తిండి కూడా పెట్టమని అందరూ అడుగుతారు సార్ అన్నాడు. నిజం చెప్పాను. అందరూ అనుకుంటారు సార్, నిజం చెప్పాను. నేను చెప్పంటే అందరూ అనుకోకపోయినా మనం అనుకుంటున్నాం కదా. అంటే నీకు ఇచ్చింది దేవుడు అనే విషయం నీకు తెలిసి నేను సంపాదించుకునే గర్వానికి అట్ ద సేమ్ టైం అందరినీ పిలిచి కబోర్డ్ బాగుందా, సన్మైక్ బాగుందా, డిజైన్ బాగుందా, ఈ షేప్ బాగుందా, ఈ పైన సీలింగ్ బాగుందా, ఈ టెక్స్చర్ పెయింట్ బాగుందా, మరి అని చెప్పుకున్నాడు. ఎవడు చెప్పుకుంటాడు? అందుకే నువ్వు పిలిచేది జనాల్ని, ప్రజలందరినీ పిలిచి నీకు ఇది దేవుడు చేశాడని బయటికి ఆత్మీయంగా ప్రేయరు, ప్రార్థన, ఈ పద్ధతులన్నీ పెట్టిన అల్టిమేట్ వెనకతలు మాత్రం అనుభవించే విషయం అందరికీ కనపరుచుకోవాలి, అందరికీ చెప్పాలి, అందరికీ నా స్టేటస్ తెలియాలి, అందరికీ నేను పెట్టిన భోజనాలు, నేను ఇచ్చిన ఐస్ క్రీము, నేను పెట్టిన కిళ్ళి తెలియాలి. ఇవన్నీ ఇంటర్నల్గా నువ్వు లోకాన్ని అనుభవించేస్తున్నావు, ఇటు దేవుడి గురించి చెప్పేస్తున్నావు. ఇలాంటి పిచ్చ క్రైస్తవులు, ఈ కొంతమంది, ఈ పిచ్చి పాస్టర్లు కొంతమంది, ఈ దురాశపరులు కొంతమంది ఏంటంటే ఎప్పుడు ఏం చేస్తారా అని. మేము ఇల్లు కట్టినప్పుడు, ఆ చర్చి కట్టినప్పుడు, ఆ చర్చి ఓపెనింగ్ అని చెప్పి చిల్డ్రన్ క్యాంప్ టైంలో అనమాట, అది అయిపోయింది, దాన్ని ఓపెనింగ్ చేసేస్తున్నాం, మామూలుగానే పెట్టేసుకున్నాం, మనకే ఓపెనింగ్లు పెట్టాం, అదంతా అయిపోయింది. అయిపోయినప్పుడు మేస్త్రి మొత్తం స్టాఫ్ అంతా వచ్చారు. ఆ రోజు చిల్డ్రన్ క్యాంప్ టైం, అది మంచి బిజీగా వర్క్ అవుతుంది ఒకవైపు, పని అవుతుంది ఒకవైపు, అలా చేస్తుంటే ఈ పనులు వాళ్ళు కంప్లీట్ అయ్యి వచ్చారు. వచ్చి అందరూ చేతులు కట్టి నుంచున్నారు. ఏరా రెండు భోజనం చేయండి పదండి అన్నాడు. అందరూ వెళ్ళి భోజనం చేశారు. సార్ మాకే స్పెషల్ లేదా అని. ఏంటి స్పెషల్ ఏంటి అని అంటే, సార్ మీరు ఇది ఓపెన్ చేస్తారు సార్, ఏమి రిబ్బన్లు కత్తిరించలేదు, మామిడాకులు కట్టలేదు, ఏం చేయలేదు. అరే మా అలాంటి ఏం లేవురా నాయన, దేవుడిది ఇటుకి తెచ్చినా సిమెంట్ తెచ్చినా అది దేవుడిచ్చిన ప్రకృతిలో తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ కత్తిరించుకొని మనం ఎందుకు చేయాలి, దేవుడిదిలే వదిలే అని అంటే, సార్ ఎక్కడైనా కొత్త ఇల్లు కడితే మేస్త్రికినో మరి కొంచెం బట్టలు పెడతారు సార్ అన్నాడు. అవునా, బట్టలు పెడతారా మీకు? సరే అంటే నేను ఎప్పుడు విన్నాను కానీ మేము అవన్నీ మానేసి కొన్ని సంవత్సరాలు అయిపోయిందిరా, ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఇది కదా, సరే నాకెవరో ఇచ్చినవి ఉన్నాయి, కొత్త బట్టలు ఇస్తానులే, నువ్వు కంగారు పడకండి. సార్ అలా కాదు సార్, మరి మా అందరికీ కూడా ఏదో కొత్త చూడండి సార్ అని. సరే చూద్దాంలే పద, వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడదాం, క్యాంప్ అయిపోయిన తర్వాత రండి ఇస్తానులే అని నేను మా అమ్మగారి దగ్గరికి అమ్మ ఇలా కొత్త బట్టలు పెడతారంటే, అరే మనం అలాంటివన్నీ మానేసాం కదరా అని. నిజమేనమ్మా మనం మానేసాం, మరి వాళ్ళు మానలేదు, వాళ్ళు మారలేదు, సరే ఇచ్చేద్దాంలే అని అంటే, సరే అని చెప్పేసి వెంటనే చూశారు, ఉన్నాయి అక్కడ ఉంటే వాళ్ళు వెంటనే వెళ్ళిపోనుకుని భోజనం చేసి అట్లా వెళ్ళకుండా అటు పిలిచేశారు. నాన్న ఎదురండి అని చెప్పి వాళ్ళకే ఇచ్చి మీకు ఏది కావాలో తీసుకోండి. అది కొత్త పాత అని అన్ని బట్టలు మంచివే, అన్నీ కొత్తవే. ఎవడు పెళ్ళికాడు కొత్త ప్యాంట్ షర్ట్ తెచ్చిస్తున్నారు, అన్ని ప్యాంట్ షర్ట్లు ఎక్కడ కుట్టించుకుంటాం అని ఉంటాయి, తీసుకెళ్ళిపోండి మీకు ఏం కావాలో తీసుకెళ్ళాలంటే వాడు అందరూ వచ్చి, సార్ అందరికీ తెల్ల బట్టలు ఇస్తారా సార్ అని. తీసుకెళ్ళిపోరా, ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి పట్టుకెళ్ళాను. అందరూ బట్టలు తీసుకున్నారు, హ్యాపీగా వెళ్ళిపోయారు. ఒక విషయం చెప్తున్నాను వినండి. ఇప్పుడు మా ఇల్లు కట్టాడు, ఏది ఇటుకలు సిమెంటు, పొద్దు నుంచి సాయంత్రం వరకు బుగ్గిలో పడి, నానా తిప్పలో పడి, వర్షానికి ఎండకి రాత్రి చలికి పనిపడి చాలా కష్టపడి ఆ చర్చ్ బిల్డింగ్స్ అవన్నీ కన్స్ట్రక్ట్ చేశారు. వాళ్ళకు ఒక గొడవకి ఇచ్చామంటే పోనేదో సూపర్. ఇల్లు కట్టిన పాస్టర్లకు కూడా బట్టలు పెట్టాలంటగా, పెళ్ళిళ్ళకి బట్టలు పెట్టాలంటగా, మీకు పిల్ల పుడితే బట్టలు పెట్టాలంటగా, ఇంట్లో ఇంకేదైనా శుభకార్యం జరిగితే పాస్టర్ గారికి బట్టలు పెట్టాలంటగా. ఈ రకమైనటువంటి సూత్రాలు చాలా రకాలు ప్రజల్లో చెప్తున్నారు. అంటే దేవుని పక్షంగా వాళ్ళు భౌతికమైన నిర్మాణాన్ని కట్టారని చెప్పి వాళ్ళని చేయగలిగితే, సద్విషయాలన్నింటిలో కూడా మీకు వాక్యోపదేశం చేస్తున్న వారు మీ దగ్గర నుంచి శ్రేష్టమైన అన్ని విషయాలలో వారు పాలు పంపులు పొందాలి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మీరు తీసుకొచ్చి ఇస్తున్నారు. మీరు తీసుకొచ్చి ఇచ్చే వెనక ఏదైనా దురుద్దేశం ఉంటే మాత్రం నువ్వు లోకాన్ని అనుభవిస్తున్నావు, దేవుడిని అనుభవిస్తున్నావు. పాస్టర్ అయినా సరే, విశ్వాసం అయినా సరే. ఇక్కడ రెండంచులు కట్టుకుని ఏంటంటే, విశ్వాసికి బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? అన్నిట్లోనూ జాగ్రత్తగా శ్రేష్ఠ పదార్థాలు ఇచ్చి మీ సేవకునికి ఇవ్వని చెప్పింది. మీ మీద నా ఉపదేశం చేస్తున్న వారు బాధతో దుఃఖంతో కాకుండా చేసేలా చూసుకోమని మీకు చెప్పింది. మాకేం చెప్తుంది తెలుసా? నేను నిన్ను పోషిస్తాను, వాళ్ళ వైపు చూడొద్దని చెప్తుంది. ఇప్పుడు చెప్పండి దీనికి దానికి లింక్ ఏంటో. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. నీ భాగాలు, నీ అర్పణలు, నువ్వు కానుకలు, నీ ఏమైనా తేవాలనుకుంటే హృదయపూర్వకంగా, సొనక్కుండా, క్వాలిటీగా, ఉత్తమంగా, సంతోషంగా ఇది నిశ్చయించుకున్న దాని ప్రకారం చేసిపో. అది నీకు సంబంధించిన వర్క్. దానిలో ఎక్కడైనా నేను ఇన్వాల్వ్ అయినా, నువ్వు తెస్తావని నేను చూసినా, నువ్వు ఇస్తావని నేను చూసినా, నువ్వు తేవాలని నేను ప్రేరేపించినా, నువ్వు ఇది కాకపోతే ఎలాగా నిన్నన్నా అయిపోయామంతే. ఇది చాలా ప్రమాదం కదా, జాగ్రత్త. ఇప్పుడు 9వ విషయంకి వస్తున్నాను. అందరి ఇళ్లల్లో కూడా ఉన్న వాటికంటే ఏవో చాలా మంచివి, గొప్పవి, ఇంపోర్టెడ్వి అని అలంకరించుకునేటప్పుడే మన లోపల భక్తి యొక్క సాధనాలకి, శరీర సంబంధమైన సాధనాలకి తేడా కనపడద్ది. సో ఇంటిని మనం డెకరేట్ చేసుకునేటప్పుడు ఇల్లు కొత్తదైనా పాతదైనా వస్తువులు కొన్ని రోజులు పాడవుతాయి, వాటిని తీసేస్తాం, కొత్తవి కొనుక్కుంటాం. ఈ కొత్తవి తెచ్చుకునేటువంటి ఈ క్రమంలో మంచి వాటిని, ఉత్తమమైన వాటిని, ఎక్కడ దొరకని వాటిని, బెస్ట్ వాటిని, మంచి వాటిని తెచ్చుకొని పెట్టుకుంటాం. తప్పే లేదు. ఇంపోర్టెడా ఎక్స్పోర్టెడా తెచ్చుకోండి, పెట్టుకోండి, మొత్తం అంతా అలంకరించుకోండి.
నీ వ్యక్తిగతమైన జీవితంలో భక్తికి సంబంధించిన అలాంటి ఎసర్ట్స్ ఏమైనా యాడ్ అవుతున్నాయా నీకు? స్పిరిచువల్ లైఫ్ ఇంటిలో ఇది చాలా మంచిదండి, ఇదంతా చాలా బాగా చేసుకున్నావండి అని నువ్వు చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని అలంకరించుకోవటానికి కూడా అలాంటి కొత్తవి నువ్వు తెచ్చుకుంటే తప్పులేదు. లేనప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలంటే ఎప్పుడు చూసినా అదే పద్ధతి. అంటే చర్చికి వెళ్ళడం, పాటలు పాడడం, వాక్యం వినటం, కానుకలు వేయటం, ముసుగులు వచ్చేయటం. ఇది రొటీన్ పని. ఏమనంటే గుడికి వెళ్ళాం అంతే. ఏం చేస్తున్నాము, ఎందుకు విన్నాము, ఆత్మ సంబంధమైన ఏవి మనం పట్టుకోము, తెచ్చుకోము, దానికి ప్రయాస లేదు. ఈ లోక సంబంధమైన మాత్రం ఎక్కడ ఎంక్వైరీ చేసి అవన్నీ తెచ్చి అవన్నీ దాచుకొని ఇదేనండి తేడా. అంటే బయటికి డెకరేట్ చేయడానికి చేసుకునేటువంటి ఎగ్జిబిటెడ్ థింగ్స్, స్పిరిచువల్ ఎగ్జిబిషన్స్ రానప్పుడు ఆత్మ సంబంధమైన ఏవి నువ్వు ఎగ్జిబిట్ చేయకూడదు, అవి బయటకు వస్తాయి. అవి ప్రభువును బట్టి, ప్రభు ఆత్మ నడిపించబడతాయి. ఆయన ఇచ్చినవి ఆయన ఎలా వాడుకోవాలో తెలుసు, ఆయనకు నువ్వు లోబడితే చాలు. అట్లా చేయగలగాలి. నీ ఇంట్లో వస్తువులు ఎక్కడ నిర్జీవంగా పడి ఉంటాయి అంతే, కానీ ఆ జీవ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి ఎప్పటికీ ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి. నెంబర్ 10 అంటే ఈ అలంకరణల విషయంలో అనుభవించాలి బయటికి భక్తి, లోపలేమో అనుభవించాలి తప్పు. నెంబర్ 10 మన తిండి, మన ఆహారం విషయంలో కూడా మనం చేసేటువంటి ఒక పెద్ద దురభిప్రాయ పాపం ఇదే. ఆహారం, ఫుడ్డు, రుచి, శుచి, శుభ్రత, క్వాలిటీ, ప్రైస్, మంచి ధనం, ఇలాంటి విషయాలలో చాలా సంబంధంగా ఏం చేస్తామంటే వాటితో పాటుగా వాక్యమును వేరువేరుగా చూస్తూ ఉంటాం. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ వర్డ్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ఈ రెండింటిలో నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తావు చెప్పు? వాక్యాహారానిక, శరీరాహారానిక? ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళాం. దేవుని వాక్యం చెప్తూ పెళ్లి చేయాలి. నా పద్ధతి అది. నేను వివాహ ప్రసంగాలకు పనికిరాను. వివాహం చేసేటప్పుడు ప్రసంగం చేస్తూ మీకు వివాహాన్ని నడిపిస్తాను. ఇట్స్ మినిమం టైం 1.5 hours ఇవ్వాలి నాకు. గంటన్నర సమయం ఇస్తే చక్కగా వివాహ కార్యక్రమంలో ప్రతి మాట యొక్క వివరణత భార్యకి, భర్తకి, పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళకి, పెళ్ళి చేసేసుకున్న వాళ్ళకి, ఇప్పుడు జరుగుతున్న వాళ్ళకి కలిసి వాక్యం నడిపిస్తాను. అయిపోయింది. యాజ్ ఇట్ ఈజ్గా వర్డ్ అంతా అయిపోయిందండి. మేము ఇక్కడ వాక్యం వింటున్నటువంటి సంఘంలో మందిరంలో ఎంతమంది? సుమారు ఒక 300-400+ ఉంటారు. చక్కగా ఫిక్స్ అయిపోయి కదలకుండా అలా కూర్చున్నారండి. మా మ్యారేజ్ చాలా ప్రశాంతంగా జరిగింది. అందరం కూడా ఓకే, మరి సంతకాలు పెట్టేసిన తర్వాత వాళ్ళిద్దరిని అలా నడిపించి మీ ఇద్దరు అలా వెనక్కి రండి అన్నాను. వాళ్ళు వెళ్ళి వెనక్కి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు రిసెప్షన్కి అక్కడికి వస్తారు, దయచేసి అందరూ అక్కడికి వెళ్ళి విష్ చేయండి అని చెప్పి వివాహం ఇంతటితో ముగించబడిందని సర్టిఫికేట్ ప్రజెంట్ చేశాను. అయిపోయింది క్లోజింగ్ ప్రేయర్. ఈ 400 మంది బయటకు వెళ్ళేటోడికి ఫుడ్ లేదండి. ఏమైంది? ఈ 400 మంది పెళ్లిలో ఉండి తన్మయమైపోయి దేవుని వాక్యం వింటూ జాగ్రత్తగా వివాహ సంబంధమైన విషయాల్లో హెచ్చరికలు, సూచనలు, వాక్యము అర్థం చేసుకుంటున్నారు. బయట ఊరోళ్ళందరూ వచ్చేసి ఈ ఖాళీగా 11 నుంచి తినేస్తున్నారు. వాళ్ళు శుభ్రంగా తిని పడేశారండి. వీళ్ళేమో లోపల ఇంకా 400 మంది ఉండిపోయారు. వీళ్ళకి వంటలు చేయాలని చెప్పి అప్పుడు మళ్ళీ ఎసలు పెట్టి మళ్ళీ ఏదో బియ్యం వండుతున్నారు ఒక పక్క. మేము బయటకు వెళ్ళేటోడికి ఫుడ్ లేదని చెప్పారు. అది మేజర్ ఇష్యూస్ అన్నీ అయిపోయినాయి. ఏవో చిన్నవి అవి మిగిలినాయి. ఈ వెళ్ళినోళ్ళందరూ మనం మంచి కసి మీద ఆకలి మీద ఉంటాం కదా, వెళ్ళినోళ్ళందరూ తలో మాట్లాడుతున్నారండి. ఎంతమంది వస్తారని తెలీదా, వండుకోవడం తెలియదు అంటే ఊరంతా వచ్చి తినిపడిపోతే ఎవరిని ఆపుతారు? కొంచెం పెద్ద ఇంటోడి పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత నా దగ్గరకు ఒక ఆయన వచ్చి అడిగాడు, పాస్టర్ గారు, మేము ఇన్ని సంవత్సరాల తర్వాత శ్రేష్టమైన దేవుని యొక్క వివాహ పరిశుద్ధతను గురించి, మేము పరిశుద్ధ వివాహంలో ఉన్నామనే ఫీలింగ్ మాకు కలిగింది. దేవుని స్వరం మాకు గుర్తొచ్చింది, దేవుని వాక్యం నాకు అర్థమైంది. మా ఆవిడని ఈ రోజు నుంచి నేను ప్రేమిస్తానండి అని చెప్పి వాళ్ళ ఆవిడని తీసుకొచ్చి 2 చేతులతో పట్టుకున్నాడు. నేను మంచిది బాబు, దేవుడు నీతో మాట్లాడినందుకు సంతోషం అని అంటే వాళ్ళ పెద్ద అబ్బాయి వచ్చాడు, అన్నయ్య నెక్స్ట్ నా మ్యారేజ్కి మీరు చేయాలి. ఇప్పుడు నేను మ్యారేజ్ ఎలా ఉండాలో వీళ్ళిద్దరిని చూసి వీళ్ళ దగ్గర నేను విన్నాను. మా నాన్న మా అమ్మతో కమిట్ అవుతున్న పద్ధతి ఇప్పుడు నాకు అర్థమైంది. నా లైఫ్ నేను కట్టుకోవడానికి నాకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ దొరికేసాయి. సో ఐఎమ్ సో గ్లాడ్ టు బీ హియర్ ఫర్ దిస్ మ్యారేజ్. బట్ బయట మేము తీసుకోవాల్సిన ఫుడ్ కన్నా లోపల మేము తీసుకున్న ఫుడ్ చాలా బెస్ట్. సో ఫుడ్ లేదు అనేటువంటి విషయం గురించి మాకైతే ఏ సనుగుడు లేదు, హ్యాపీగా వెళ్తున్నాం, చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరితో ఫోటో తీసుకుని ఈ ఫ్యామిలీ 8 మంది అందరూ కలిసి సైలెంట్గా వెళ్ళిపోయారు. నాకు అప్పుడు అర్థమైంది, ఎంతమంది ఇలాగ బయట ఆహారం దొరకనప్పుడు ఆత్మీయ ఆహారం యందు తృప్తి పొంది, బలము పొంది, శక్తిని పొంది, ఇది మాకు కావాల్సింది అని మీ శరీరాన్ని తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తారు. దేర్ ఇట్ ఈస్. అక్కడ మనం నిజంగా లోకానికి అతిశయపడుతున్నామా, బయటకు అతిశయపడుతున్నామా తేలిపోద్ది. ఇప్పుడు ఈ స్పెషల్గా ప్రాస్పరల్గా అంటే ఏ విషయాలలో మనం అభివృద్ధి పొందితే దేవునికి సంతోషం కలుగుద్ది అని అంటే ఒకటే విషయం, నువ్వు ఆత్మవరాలు కలిగి ఉండాలి, ఆత్మఫలాలు కలిగి ఉండాలి, కృపావరాలు కలిగి ఉండాలి, కృపా పరిచర్యలు కలిగి ఉండాలి,
మరి వాక్య సంబంధమైన ఆశ కలిగి ఉండాలి, వాక్యాన్ని బోధించే స్థాయికి ఎదగాలి, సంఘంలో నాయకుడిగా మారాలి, సంఘంలో పరిచర్యకుడిగా రావాలి, సంఘంలో ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం కొరకు ఆశతో జీవించడానికి సిద్ధపడాలి. ఈ స్థాయి సంఘము నీకు ఉపయోగపడగలిగినప్పుడు నీ మిగిలిన పెరిఫరల్ ఇష్యూస్ ఏవి కూడా నీకు అంతగా ఉపయోగపడవు. ఇది మనం గుర్తుపెట్టుకోండి. ఆ స్థాయిలో మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే నిజమైనటువంటి కోరిక లోకాన్ని గెలిచేటువంటి క్రీస్తు వైపు నడవగలిగేటానికి ఉపయోగపడుతుంది. అంతేకాని ఇటు సైమల్టేనియస్గా వరల్డ్లో పెరిగిపోతూ సైమల్టేనియస్గా స్పిరిట్లో పెరుగుతానంటే రెండూ కుదరవు, ఏదో ఒకటే జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది చేసినటువంటి కొన్ని తప్పుడు పనులు మనం చూసుకుంటే దానిలో నుంచి దేవుని కొరకు ఎట్లా ఉండాలో ఒకసారి ఆలోచిద్దాం. నేను మీతో చెప్పేటువంటి వ్యక్తులు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే, అన్నీ వదిలి యేసుక్రీస్తు కొరకు వెంబడించిన వాళ్ళు ఒక 5గురిని గుర్తుపట్టండి మీరు. సాధు సుందర్ సింగర్ గారంట, ఆయన మనం చూడలేదుగా. భక్త్ సింగ్ గారంట, ఆయన గురించి మనకు తెలియదుగా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే 4-10 మంది ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు చెప్పు, అన్నీ వదిలిపెట్టారండి, వాళ్ళకైతే ఇవేవి లేకుండా వాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతున్నారు. కెన్ యూ ఐడెంటిఫై సమ్మన్? అన్నీ వదిలేయడం అంటే బెకారోళ్ళగా సన్యాసులాగా తిరగటం కాదు. వాటితో జోలి లేకుండా అవన్నీ ఉంటాయి, వేటితోనే అటాచ్మెంట్ ఉండదు. అది లేకపోతే అయ్యో అమ్మో అది రాలేదు అలాంటి చింతించే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. అలాగ గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరైనా కనపడ్డారా మీకు? వీళ్ళు స్పిరిచువల్లీ క్రిస్టియన్లోనా అంటే క్షమించండి, సంఘ నాయకులా, లేకపోతే కాపరులా, లేకపోతే పాస్టర్లా, లేకపోతే విశ్వాసులా కాదు. ఇన్ జనరల్లీ వాళ్ళు అన్నీ వదిలి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. హూ ఇస్ దే? హూ ఆర్ దెమ్? ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు వాళ్ళు? కనబడరా? నెంబర్ 2, వెంబడిస్తూ ఇక్కడ పైన ఇంకేదో కావాలి అనేటువంటి ఆశ కలిగిన వాళ్ళు, ఇప్పుడు అనుభవించాల్సిన వాళ్ళు అనుభవించేస్తుంటారు. ఇక్కడతో లిమిట్ కనపడుతున్నా, బట్ అన్లిమిటెడ్లీ సంథింగ్ దే రిక్వైర్డ్. టాపప్ కావాలి, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండని మనకు అనిపిస్తుందా? మొదట్లో నాకు అట్లా అనిపించేది, అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తాను, కానీ బయట కనపడేవాడిని కాదు. ఇదే కదా నాలో ఉన్న దురాశ అనేది చెప్పేది. బయటికి కనపడేవాడిని కాదు, లోపల మాత్రం ప్రభా అది ఉంటే ఇలా చేద్దును అలా చేద్దును అనుకున్నాడు. అప్పుడు ప్రభు అంటే, నీ సామర్థ్యం నాకు తెలియదా? నీ క్రియేటర్ని కదా నేను, నిన్ను పిలిచినోడు నేను కదా, నీకు పనిచ్చినోడు నేను కదా, నీతో పని చేయించుకునేది నేను కదా, నా ఆత్మ కదా నీ ద్వారా పనిచేస్తుంది. నువ్వెందుకు ఎక్స్ట్రా డిజైర్లు? నా కొరకు నీకు ఉన్నటువంటి ఆ క్షేమమైన ఆలోచన, ఆ భారము, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, నా కొరకు బతకాలి అనే కాంక్ష, దట్ ఐ నో. కాబట్టి నీకు ఎప్పుడు ఏది ఇస్తే దేంతో నువ్వు ఎంత చేస్తావో నాకు తెలుసు. ఒకవేళ నేనే కనుక నీకు ఇచ్చాను అనుకోండి, నువ్వు దుర్వినియోగపరుస్తావురా, అందుకే నీకు ఇవ్వట్లేదు అని. ఆ రోజు నా హృదయం నిమ్మలించిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి కోరుకునేటువంటి మనసు కూడా తగ్గిపోయింది. దేవునితో రాపిడికి వెళ్తే ఆ రిలేషన్షిప్స్ వస్తాయి. అప్పుడు నువ్వు బయటికి ఎంత బాధపడుతున్నా అవన్నీ పనిచేసేస్తాడు, అవన్నీ అణిచేస్తాడు. ఆ స్థాయిలో దాని విషయంలో నీకు ఇబ్బంది లేకుండా దేవుడు సమాధానం చెప్తే ఎలా ఉండదు తెలుసా? సూపర్గా ఉంటుందండి, ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇంకా అసలు ఆ సమాధానానికి నీకు అయిపోద్ది అంతే. ఇంక నీకు రేపు కూడా కోరిక రాదు. వచ్చింది అని అంటే యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు గుడితనం కలిగించడం, ఈ లోక సంబంధమైన తండ్రి మనల్ని పట్టుకోవటం, మనం వెళ్ళి అడిగి మొక్కటం ఏదో జరిగి ఉంటుంది. అంతేగాని దేవుడైతే ఎప్పుడు ఆ పని చేయడు. మూడో విషయం ఏంటంటే, చాలామంది వస్తారు, వెంబడిస్తారు, అనుభవిస్తారు, తిరిగి కుక్క కక్కిన దానికోసం అలాగ వెళ్ళినట్టు వెనక్కి ఇవి కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ బ్యాచే బయటికేమో ఆత్మీయంగా కనపడుతూ లోపల కనపడని వ్యక్తులు ఇలాంటి బలహీనత కలిగి ఉంటారు. ఇలాంటి బలహీనతలు కలిగి ఉన్న పరిస్థితులు ఎట్లా ఉంటాయో మీకు ఒక మాట చెప్పాలి. ఒకసారి చూస్తాము. మత్తయి సువార్త 19వ అధ్యాయంకి వస్తున్నాను. మాథ్యూ 19, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 27వ వచనం, 19, 27. ఇదిగో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకు ఏమి దొరుకును ఆయనని అడుగగా. ఎవరు అడిగారు? ఎవరిని అడిగారు? పేతురు అడిగాడు. ఎవరిని అడిగాడు? యేసుని అడిగాడు. ఏమడిగాడు? మేము అన్నీ విడిచిపెట్టి వచ్చాం కదా, మాకేంటి? ఇప్పుడు చెప్పండి, అన్నీ విడిచిపెట్టి వచ్చాడా? కోరికను కూడా పట్టుకొచ్చాడా? అన్నీ విడిచిపెట్టాడా? అన్నీ విడిచిపెట్టినట్టే ఉండి ఇప్పుడంతా దేవేసుకుంటున్నారు చూడండి జనాలు. బయటికేమో అన్నీ వదిలిపెట్టినట్టే, వదిలిపెట్టరా, అన్నీ అనిపించడమే. ఇదేనండి ఎంత దారుణమైన దురాశ చూడండి. కుటుంబాల్లో, మీ ఇంట్లో అన్నీ విడిచిపెట్టినట్టు, అవి మనం వాడకూడదు, అవి మనం ఉంచుకోకూడదు, అవి మనం తినకూడదు, అవి మనం పట్టుకోకూడదు, ఇలాంటి కబుర్లు చెప్పిన ప్రతి తల్లి ప్రతి తండ్రి లోపల దురాశ కలిగి ఉంటారు.
వాటిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. సరే, మొత్తానికి మొదటిసారి యేసుప్రభు పిలిచేటప్పుడు పేతురుని పిలిచాడు. పేతురు వెళ్ళి సీమోన్ పేతురుని పిలిచాడు. సీమోన్ తమ్ముడు ఆంద్రే వచ్చేసాడు. వీళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఆ మాట అంటున్నాడు, సమస్తము విడిచిపెట్టి వచ్చారని. సమస్తం అంటే ఏంటంటే, మీరు దాన్ని కొంచెం రెఫరెన్స్ లోపలికి వెళ్ళి మీరు వాళ్ళని పరీక్షిస్తే కనుక వాళ్ళు నిజంగా సమస్తం విడిచిపెట్టారు. ఆ రోజు విడిచిపెట్టారు. అయితే ఇక్కడ ఇంకా ఏదో కోరిక విడిచిపెట్టలేదు తప్ప వస్తువులు విడిచిపెట్టారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళ నాన్నగారిని విడిచిపెట్టారు, వాళ్ళ అమ్మను విడిచిపెట్టారు, సీమోన్తో ఉండేటువంటి పని వాళ్ళని విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, బోట్లు విడిచిపెట్టారు, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారం, ఉప్పు చేపల వ్యాపారం ఉండేదట, ఎండి చేపల వ్యాపారం ఉండేదట, పచ్చి చేపలు కాకుండా వాటిని విడిచిపెట్టారు. మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలో భలే మాటలు కనపడ్డాయి నాకు. మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలో మనం చాలాసార్లు మొదటి 1-2 చాప్టర్స్ పడ్డ సిరీస్ తీసుకోం. టెక్స్ట్ అంతా రెఫరెన్స్లు వాడేవని లాస్ట్లోనే ఉంటాయి, అందుకని అయ్యే వాడతాం. సో మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలోకి వచ్చినప్పుడు 18వ వచనంలో ఇక్కడ ఒక మాట చూస్తున్నాం. 18 మాటలు ఏంటంటే, వాళ్ళు బాగు చేసుకుంటున్నప్పుడు 16లో సీమోను సహోదరుడుగా ఆంద్రేయ సముద్రంలో వలలు వేడి చూచెను, వారు జాలరులు. 17 యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. 18 ఆయన ఇంకా కొంత 18 వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. 18వ వచనం, ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడుగు యాకోబును అతని సహోదరుడుగు యోహానును చూచెను. వారు దోణెలలో తమ వలలు బాగు చేసుకొనుచూ ఉండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతకాండ్ర వద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. జబదయి కొడుకులు విడిచిపెట్టేసి వచ్చేసారు. ఎవరు? యాకోబు, యోహాను. వీళ్ళిద్దరూ కూడా చాలా మంచోళ్ళండి, చాలా స్పిరిచువల్గా బాగా దేవునితో నడిచిన వాళ్ళు, చాలా ఆశ కలిగిన వాళ్ళు. వీళ్ళు వలలు బాగు చేసుకుంటుంటే ఆ బాగు చేసుకున్న పని కూడా విడిచిపెట్టేసి వచ్చేసారు. 2వ అధ్యాయంలో మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో ఇక్కడ 14వ వచనం 2:14 ఇక్కడ ఏం జరిగింది? 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన మార్గమును వెళ్ళొచ్చు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న అల్ఫై కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి అతనిని వెంబడించను. ఏంటి? బిజినెస్ కలెక్షన్ పాయింట్, కలెక్షన్ కింగ్ మనోడు. ఆ కలెక్షన్ కింగ్ వదిలేసి వెళ్ళిపోయాడు, వెంటనే వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు పనులు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు పన్నులు వసూలు చేసుకుంటున్న వ్యక్తి కూడా విడిచిపెట్టాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 43వ వచనం దగ్గర ఆయన మాట చెప్పాడు. జాన్ 1:43 43వ వచనంలో, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్ బెత్సయేవాడు, అనగా ఆంద్రేయ పేతురు అని వారి పట్టణ కాపురస్తుడు. ఫిలిప్ వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు గమనించండి, వీళ్ళందరూ ఎందుకు నేను ఇంతమంది చెప్పాల్సి వస్తుందంటే, శిష్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా యేసు చేత పిలువబడ్డవారు. పిలువబడినప్పుడు అన్నీ విడిచిపెట్టి రావడానికి సిద్ధపడిన వాళ్ళు. అన్నీ విడిచిపెట్టి మాకేదో దొరుకుద్ది అని అడుగుతున్నారు. అంటే ఏదో దొరకాలి అనే ఆశతో వచ్చారే తప్ప ఏది వదులుకున్నామనే దానికన్నా ఈయన దగ్గర ఏదో విలువ ఉందని ఎత్తుకుని వచ్చారే తప్ప ఆ టైంకి వాళ్ళందరూ చేస్తున్నటువంటి పని. ఇంకో మాట చూపించిన మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక మ్యాచ్ 20లో 20 and 21 ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయం అంటే 19లో వాళ్ళు ఆ ప్రశ్న అడిగారు, అన్నీ విడిచిపెట్టి వచ్చామని. 20-21 దగ్గరికి వచ్చేటికి ఏమేది చూద్దాం. 20వ వచనం, 20వ అధ్యాయం 20వ వచనము మత్తయి సువార్త, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 20:20. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగారు. ఎంత ధనిత అండి! డైరెక్ట్గా యేసుప్రభు ఎదురుగా ఉంటే ఏం అడగాలో తెలివైంది వచ్చింది. అడిగి ఏం కోరుచున్నాడు? అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు నీ కుడి వైపు ఒకడిని ఎడం వైపు కూర్చొని సెలవుమని ఆయనతో చెప్పాను. ఏమండి, ఈవిడికి ఈ పిల్లలు వాళ్ళని విడిచిపెట్టారు, కానీ వాళ్ళు ఈ పిల్లల్ని వదల్లే. శరీర సంబంధమైనటువంటి వ్యామోహం, రక్త సంబంధమైన బంధుత్వం, కుటుంబపరమైనటువంటి ఈ అభిమానం, ఈ ప్రాంతీయపరమైన కులపరమైన దురభిమానాలు నీ జీవితంలో వదలనంత వరకు దేవుని యొక్క విశ్వాస సంబంధమైన ఆత్మీయతలో ఆ ఫలాలను అనుభవించలేవు, ఎప్పటికీ రావు నీకు. చూడండి అక్కడ ఏం జరిగిందో. వెంటనే ఆయన ఆ మాటలు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. చాలాసార్లు మనం ఏది వదిలేయాలో అది వదలలేక, ఏది పట్టుకోవాలో అది పట్టుకోవడం తెలియక చాలా మోసం చేసుకుంటున్నామండి. ఇప్పటికీ చాలామంది ఈ మోసంలోనే పడున్నారు. మొహమాట లేకుండా చెప్తున్నాను, చాలామంది పడున్నాం. ఎక్కడ ఎలా వస్తున్నామో చూద్దాం ఒకసారి. ఇక్కడ జబదయి కుమారులు వాళ్ళిద్దరికీ పైన కుర్చీలు కావాలి, మాకు నీ రాజ్యం అంటే
ఒక మాట చెప్పాలి. యేసుక్రీస్తు వారు ప్రారంభం నుంచి ఏమన్నాడంటే, నా రాజ్యము ఇలాంటిది కాదు, నా రాజ్యము ఇలాంటివి కావు, దేవుని యొక్క రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి, నా దేవుని రాజ్యంలో మీరు స్థానం సంపాదించుకోండి అని టీచ్ చేసుకుంటూ వచ్చాడు. జనరల్గా వాళ్ళందరికీ ఏమర్థమైంది, దేవుని రాజ్యం అనగానే ఇతనికి కూడా ఇతను రాజు అవుతాడు, ఇతనికి అద్భుతాలు చేయడం తెలుసు, మా లోకంలో పిలాతుకి అక్కడ ఉన్నటువంటి హేరోదికి రావు, ఈ చక్రవర్తిగా యేసుక్రీస్తు వారు అద్భుతాలు ఆశ్చర్యాలు చేయడం బాగుంది, సూచక్రియలు మహత్కార్యాలు చేయడం బాగుంది, అనేక మందిని దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం కలిగి ఉన్నాడు, దేవుడే అయితే లేక దయ్యమే చేయాల్సిన పనులు కేవలం దేవుని కుమారుడుగా మంచి పనులు చేస్తున్నాడు, ఇతడు దయ్యమైతే కాదు, ఎందుకంటే బోధ చేస్తున్నాడు, ఈ బోధ మొహమాటం లేని బోధ, ఈ బోధ క్రమము కలిగిన బోధ, ఈ బోధ అనేకులను బాగు చేస్తున్న బోధ, ఈ బోధ ఆహారము కన్నా విలువైనదిగా ఉంచుతుంది. కాబట్టి తను దేవుని కుమారుడని నమ్ముతూ ఆలోచిస్తూ ఆవిడ అంది, నీ రాజ్యం వస్తుంది కదా, నువ్వు కింగ్ అవుతావు కదా, అప్పుడు మా ఇద్దరిని అసిస్టెంట్లకి పెట్టుకుని మా పిల్లల దగ్గరికి 2 కుర్చీలు ఏ బాబు అని బతిలాడింది. ఈరోజు చాలామందికి మనలో కూడా సేవ కొరకు కాలింగ్ ఉండి, దేవుని యొక్క రాజ్యమును విస్తరింపచేయడానికి ఆశ కలిగి ఉండి, నీవు తల్లి గర్భంలో ఏర్పాటు చేయబడ్డావన్న ప్రత్యక్షత నీకు వచ్చి, నీకు ఆల్రెడీ పిలువబడిన నీ తల్లి నీ తండ్రి అనేటువంటి ఆటంకాలు, నీ పిల్లలు అనే ఆటంకాలు, ఈ లోకంలో ఇల్లు అనే ఆటంకం, జీవితాన్ని పోషించడానికి జీతం అనే ఆటంకం, అనేకమైనటువంటి ఆటంకాలు మనం ఇంకా వదలకుండానే ఈ రెండింటిని మేనేజ్ చేయాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే సేవకు పంపుతూ కూడా చాలామంది దానిలో గుర్తింపు, ఘనత ఇలాంటివన్నీ కూడా చేయాలనుకుంటున్నాం. మొన్న ఒక ఆయన వచ్చారట, ఏమండి మరి ఏదైనా చేయాలంటే అలాంటి దగ్గర చేయాలి సార్ అన్నాడు. ఏమి వాళ్ళ దగ్గర, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంటే చాలా పెద్దది కదా సార్, ఉన్నతమైంది అందరికీ. ఒరే, నీ కొడుకుని సేవకు పంపుతున్నావా, ఆ మనిషి దగ్గర దేనికి పంపుతున్నావో చూసుకో అని. సేవకు పంపేటప్పుడు అక్కడ గొప్పదా మంచిదా పెద్దదా కాదు, జీవిత అనుభవంలో లోకాన్ని విడిచి ఆ వ్యక్తి దేవుని కొరకు బతుకుతాడా లేదా, నేను చచ్చిపోతున్నాను నీ తండ్రి దేవుడే అని హన్నా ఎలాగైతే సమూయేలు తీసుకొచ్చి ఏలీకి అప్పచెప్పిందో అలా అప్పగించగలవా? అదే కానీ అనవసరమైనటువంటి తప్పిదాలను పెట్టుకోకండి. ఏదో ఒకటి చేసే పార్ట్ టైం మినిస్ట్రీ ఉండదండి. ఫుల్ టైం అంటే ఏంటంటే, నువ్వే పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, అన్ని సమయాలలో అన్ని కాలాలలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం ఫుల్ టైం వర్క్. అలాంటి స్థాయిలో మీరు జీవితాన్ని చేయించండి, సిద్ధపడండి. అయితే చాలా చోట్ల సేవలో మనం తెచ్చుకునేటువంటి గుర్తింపులు, పోస్టు, లాభాలు, కానుకలు, ఇలాంటి సంబంధాలు ఎప్పుడు కూడా మనం చేయటానికి కుదరదు. అలాంటి పనిని చేయటానికి ఉపయోగించుకోకండి. కొంతమంది అయితే దేవుని దగ్గరకు వస్తున్నటువంటి వారిలో లాభము కూడా చాలామందిని ఆశించి చేస్తూ ఉంటారు. లోకాల్లో ఆశిస్తూ దేవుని కొరకు ఏమండి మా అమ్మాయి పెళ్లి కోసమని దేవుడిని నమ్ముకున్నామండి, చాలా రోజుల నుంచి ఆటంకం అవుతుంది, మొత్తానికి దేవుని నమ్ముకున్న తర్వాత మాకు బ్రహ్మాండంగా మ్యారేజ్ చేశారండి యేసు ప్రభు, మాది క్రిస్టియన్ మ్యారేజ్ అనండి అందావిడ. చాలా సంతోషం, క్రిస్టియన్ మ్యారేజ్కి మొత్తానికి మీ కుటుంబం అంతటిని ఒప్పించి మీరు నిలబడ్డారు, చాలా కార్యక్రమం గ్రాండ్గా జరిగింది, సంతోషం అమ్మ అని చెప్పాను, అయిపోయింది. ఆ రోజు సాయంత్రం మీటింగు 4:30కి అదే 2 గంటలకు మ్యారేజ్ చేశాను, నేనే పెళ్లి చేశా, 2 గంటలకు అయిపోయింది, మేము ఇంటికి వచ్చేసాం, అంతా అయిపోయింది. సాయంత్రం వాట్సాప్ స్టేటస్లో ఆ పిల్లోడి దీనిలో హిందూ ఫోటోలు ఇద్దరు తలకాయ మీద జీలకర్ర, ఆ బెల్లము, ఆ తమలపాకు అవి పెట్టినట్టు ఈడు ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి ఈడి మీద పెట్టిన ఫోటోలు ఉన్నాయి. స్టేటస్ దేంటి ఈడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఏం సంగతి నాకు పొద్దున సాయంత్రం నుంచి మైండ్లో లేదు. పొద్దునేమో బ్రహ్మాండంగా క్రిస్టియన్ మ్యారేజ్ అయింది, ఫోటోలు తీశారు, బ్రహ్మాండం చేసాం, అంతా బ్రహ్మాండం. సాయంత్రం అయ్యేటికి ఇది కనపడుతుంది, ఏంట్రా బాబా నాకు మళ్ళీ మెలకు వచ్చి సాయంత్రం మళ్ళీ రాత్రి అయితే మళ్ళీ వాళ్ళు తలుపేస్తారని చెప్పి సాయంత్రం సంతకాడే ఓపెన్ చేశారు. నాన్న 4 గంటల వరకు నువ్వు నా దగ్గరే ఉన్నావు, నేను నీ కళ్యాణ మండపంలో ఉన్నాము, ఇదేంట్రా ఈ ఫోటోలు అనేసి అంటే, అన్నా అమ్మ మీతో చెప్పలేదా అన్నాడు. ఏంటి అని అంటే, సాయంత్రం మా హిందువులందరితోనూ హిందూ మ్యారేజ్ అయిందన్నా నాకు అన్నాడు. ఎంత అద్దుపరుడు, ఎంత నిజం చెప్పాడు. పగలేమో సంఘం కోసం క్రిస్టియన్ మ్యారేజ్ అయింది, సాయంత్రం ఏమో వాళ్ళ చుట్టాల్లో బంధువులు అందరూ కూడా బాధపడతారని చెప్పి హిందూ మ్యారేజ్ చేసింది. విచిత్రం ఏంటంటే, అదే కళ్యాణ మండపంలో ఉదయం ఏమో క్రైస్తవ పంతులు పెళ్లి చేశాడు, సాయంత్రం ఏమో హిందూ పంతులు పెళ్లి చేశాడు. హిందూ పంతులు పెళ్లి చేయడానికి చక్కగా ముహూర్తం కూడా బాగా సెట్ అయిందంటండి. సాయంత్రం 6:10 కల్లానంట, 6 గంటల 10 నిమిషాలకి చక్కగా మ్యారేజ్ కూడా అయిపోయింది. అయితే మాకిచ్చిన క్రిస్టియన్ మ్యారేజ్ కార్డులో క్రిస్టియన్ కార్డు పెట్టాడు, హిందూ వాళ్ళకి ఇచ్చిన దానిలో హిందూ కవర్ పెట్టాడు. బయట ఎన్వలప్ అయితే ఒకటే, ఏంట్రా బలే చేసేది తెలివితేటలు వాడింది ఇవిడ అనుకున్నా. మొత్తానికి 6:30కి పెళ్ళి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నాకు 7 సంతకాడ 8-7 లోపే చేస్తే చెప్పాడు, అన్నయ్య గ్రాండ్గా మ్యారేజ్ 2 మ్యారేజ్లు అయిపోయినాయి అన్నాడు. మంచిదిరా నాయన,
మీ అమ్మగారికి ఒకసారి ఫోన్ ఇయ్యాను, ఇచ్చాడు. సిస్టరు ప్రైజ్ రాడండి, ఏంటి భోజనాలు రాత్రి కూడా పెట్టారంటగా కళ్యాణ మండపంలో పగలతో పాటు అంటే, మా బంధువులు కొంతమంది ఉంటారండి అందుకు పెట్టానండి అంది. కానీ మ్యారేజ్ మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది సిస్టర్ అంటున్నాడు. అంటే కదండి, అందరూ మా బంధువులు అందరూనండి, అసలు ఎంత బాగా జరిగింది అన్నాడు. ఆవిడ ఫ్లోలో చెప్పేసింది వాళ్ళ బంధువులు అందరూ ఎంత బాగా జరిగిందా అనేసారండి. అంటే మీ బంధువులా, పొద్దున్న మీ బంధువులు ఎవరు రాలేదు పెళ్ళికి, వెళ్ళేశారని చెప్పి మీరు పెళ్లి చేయాలంటే కదా నేను చేశాను, మరి ఇప్పుడు ఈ బంధువులు ఎవరు అన్నానంటే, అంటే అంటే సాయంత్రం చిన్న రిసెప్షన్లా చేసాంలేండి. సాయంత్రం రిసెప్షన్ లాగా చేసావో పెళ్ళిలాగా చేసావో మీ అబ్బాయి ఫోటోలు పెట్టాడు దానిలో చూడు. ఎందుకమ్మా ఇటువైపేమో ఈ మోసం, అటువైపేమో ఆ మోసం, లోకంలో కక్కిన దాని కొరకు తిరిగిన కుక్కకి నీకు నాకైతే ఏం తేడా లేదు. నీకు ప్రత్యేకంగా కనిపించవచ్చు, ఇటువైపేమో పాస్టర్ దగ్గర తీసుకొచ్చి మా అబ్బాయికి మీరేనండి, మీరే నాకు అన్నం తినిపించండి, అన్నం లేదా కత్తిరి ఎక్కడ వెళ్ళే ప్రార్థన చేద్దాం అందరూ బాగా ఇచ్చింది దేవుడు అయితే దానికి మళ్ళీ అన్నం ముట్టించడానికి ఒక బాల్లో ఒక మంత్రం, ఆ తలకి కత్తిరించడానికి ఒక మంత్రం, ఎందుకు ఇవన్నీ ఇక్కడ చేయించేసి సాయంత్రం మళ్ళీ చుట్టుపక్కల అందరిని పిలిచి గంధాలు రాసుకుని బొట్లు పెట్టుకుని అచ్చింతలు వేసుకుని ఏది తగ్గర కుక్క కక్కిన దానికి తిరగటం ఈ లక్షణాలే. ఏదో ఒక దారికి రండి, క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకండి, లోకాన్ని అనుభవించాలి, ఆత్మీయంగా కనపడాలి. ఎవరిని మోసం చేస్తావు? ఈ జీవి లక్షణం చాలా ప్రమాదకరమైనది, జాగ్రత్త. ఇక్కడ మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలోనే 16వ వచనంలో ఒకడు వచ్చి అన్నాడు తెలుసా, ప్రభువా నిత్య జీవము నాకు కావాలి అని చెప్పి వాడు అడిగాడు. వీడు ఎప్పుడు వచ్చాడో తెలుసా? పగలొచ్చాడండి. 19వ అధ్యాయం 16వ వచనంలో పగలొచ్చాడు. ఇక్కడ మీకు ఇంకొక వ్యక్తిని చూపించిన యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో మొదటి వచనంలో మనకు బ్రదర్ ఉంటాడు. ఇతని గురించి మన చిల్డ్రన్ క్యాంప్లో పాఠాలు కూడా చెప్పుకున్నాం. 3వ అధ్యాయము మొదటి వచనంలో యూదుల అధికారి అయిన నికోదేమును పరిసేయుడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఎప్పుడొచ్చాడు? రాత్రి వచ్చాడు. ఈ 19వ అధ్యాయంలో ఈ ఒకడు ఎప్పుడు వచ్చాడు? పగలొచ్చాడు. పగలొచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడి డిస్కషన్ చేసి, నమస్తే బాస్, నీతో నన్ను రెండు పక్కల నేను చేయలేను, అయితే ఒకవైపు ఉంటానని చెప్పి అది నులివెచ్చగా ఉండడానికి ఇష్టం లేక చల్లగానో వేడిగానో ఉండడానికి పోయాడు లోకంలో. సో గొడవ లేదు, అతని గురించి యేసు ప్రభు తీర్పు తీర్చలేదు, మనల్ని తీర్పు తీర్చమని చెప్పలేదు, చాలా సింపుల్గా ఒప్పేసుకున్నాడు. ఇక్కడ నికోదేము తిరిగి మళ్ళీ వచ్చి చక్కగా మాట్లాడుకుని రాత్రి వచ్చాడు. పగలులో ఉన్నవాడేమో తప్పిపోతే, రాత్రి వచ్చిన వాడేమో క్రీస్తుని శరీరంని ఆ శిలువ మీద నుంచి దింపడానికి వచ్చాడు. ఏంటి ఇతని పరిశీలికి ఉన్న లక్షణం, ఇతనుకున్న లక్షణం ఏంటి? ఈ రెండింటిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయో ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు రిచ్ పీపుల్, ఇద్దరు పొజిషన్ ఉంది, ఇద్దరికి పలుకుబడి ఉంది. ఎవరు? మత్తయి 19లో ఉన్న వ్యక్తికి, నికోదేముకి కూడా. నికోదేముకి అన్ని పలుకుబడి ఉంది, ధనం ఉంది, అధికారం ఉంది, కానీ యేసు ప్రభుని వెంబడించడం వాడికి కష్టం అన్నది. ఈ వ్యక్తి ఆ కష్టమైన నేను యేసుని వెంబడిస్తానని చీకట్లో సైతం వచ్చాడు. నువ్వు ఎటువైపు వెళ్తున్నావు? అన్నీ సంపాదించుకుని లోకంలో ఉన్నట్లు క్రీస్తులో అనిపిద్దాం అనుకుంటున్నావా? క్రీస్తులో ఉన్నట్టు లోకంలో చూపించుకుందాం అనుకుంటున్నావా? ఏం వేషాలు వేయకు, ఏదో ఒకదానికి రా. ఇది చాలా దురభిమాన పాపం, అది మోసం, అది బలహీనత కూడా. ఇక్కడ ఒక మాట చెప్తాను. 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయంకి రండి. ఎందుకంటే మనకు చాలామంది ఆదర్శమైన వ్యక్తులు బైబిల్లో ఉంటారు. రేపటి దినం ఒక బైబిల్ రాయమంటే దేవుడు నీ గురించి నువ్వు కూడా, నీ పేరు కూడా దీనిలో ఉంటుందేమో చూద్దాం. 2వ అధ్యాయము, క్షమించండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం, 2 తిమోతి చాప్టర్ 4 వర్స్ 10, 10వ వచనం. ఇక్కడ చాలామంది ఉంటారు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళి క్రేస్కే గలతీకును తీతు దళమిత్రకు వెళ్ళిరి. ఈ దేమా ఏం చేశాడు? లోకాన్ని స్నేహించి ఏం చేశాడు? పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మీకు తెలుసా, ఈ దేమా అనేటువంటి వ్యక్తి, ఇప్పుడు నేను మీకు కొంతమంది పేర్లు చెప్తున్నాను, వీళ్ళందరూ చర్చిలు నడిపించిన వాళ్ళండి. వీళ్ళందరూ యేసు ప్రభుని దగ్గర వచ్చి యేసునామంలో రక్షణ పొంది యేసుక్రీస్తు వాక్యాన్ని అర్థం చేసుకుని యేసు జీవితాన్ని పౌలు ద్వారానో అపోస్తలుల ద్వారానో దగ్గరగా విని పరీక్షించి చూసి అనుభవించి తిరిగి లోకాన్ని స్నేహించి మళ్ళీ వెనక్కి వెళ్ళి లోకాన్ని అనుభవిస్తూ దేవుని నుంచి తప్పిపోయారు అనే విషయం బైబిల్ చెప్తుంది. ఈ తప్పిపోయిన వారి లక్షణాలు ఎట్లా ఉంటాయో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే నీలో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి కాబట్టి. అందరి మీద నేను నిందలేను, కానీ నీవు బయటకు కనపడుతున్నంత పర్ఫెక్ట్ అయితే లోపల లేవని నాకు తెలుసు. సంఘంలో కనపడుతున్నంత పర్ఫెక్ట్గా వీధుల్లోనూ, నీ కుటుంబాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యవహారాలు లేవని కూడా నీకు తెలుసు. దీనిలో మనం మోసం చేసుకోవాల్సింది ఏం లేదు, నా మీద పడి ఆడవకండి. అయితే వాస్తవాన్ని మొహమాటం లేకుండా మాట్లాడుకోవాలి కాబట్టి ఇలాగే ఉంటుంది, నిజం కఠోరంగానే ఉంటుంది. ఇక్కడ చూడండి ఏముందో. ఆ దేమా లోకాన్ని ప్రేమించి ఎందుకు వెళ్ళాడు? లోకాన్ని ఎందుకు స్నేహం చేశాడు? అన్నీ విడిచిపెట్టి కదా యేసుప్రభు దగ్గరికి వచ్చారు మీరు.
లోక సంబంధమైనటువంటి పద్ధతులన్నీ విడిచిపెట్టి వస్తాను అనుకుని వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళి ప్రేమించాడు. అంటే అందరి సందర్భాలలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి మనకి ఎక్కడో చోట నడుస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? 1 యోహాను పత్రిక 2:15 ఈ లోకంను ప్రేమించేవాడు విషయంలో దేవుని ప్రేమ అతనిలో ఉండదు అని చెప్తుంది. మరి అప్పుడు ఎవరు ప్రేమిస్తే? లోకాన్ని కానీ లోకంలో ఉన్నవాటిని కానీ నువ్వు ప్రేమిస్తే దయ్యం ప్రేమ ఉంటుంది, లోకపు ప్రేమ ఉంటుంది, శరీరానుసారమైన ప్రేమ ఉంటుంది. దాన్ని ఆకర్షించడానికి వెళ్ళిపోవటం, దాని లోపలికి వెళ్ళిపోయి భ్రష్టులం అయిపోవటం. చాలామంది దేవుని కొరకు మంచి ఆశతో వస్తారు, మంచి జీలతో ఉంటారు, మంచి పలుకుబడితో ఉంటారు, మంచి ప్రేమతో ఉంటారు, మంచి ఆప్యాయతో ఉంటారు, దేవుని వాక్యం కొరకు మరి ఎంతో కష్టపడతారు. ఎవడో ఏదో దురాశలు చూపిస్తే బండో ఫోనో లేకపోతే ఇదిగో నీకు ఆ పొజిషన్ అనో లేకపోతే నాకు ఇల్లనో లేకపోతే కానుకనో లోపడిపోతారు. బైబిల్ మనకి చాలా హెచ్చరికలని ఇస్తానే వచ్చింది. 2 తిమోతి పత్రికలో 1వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 2 తిమోతి 1వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. ఇక్కడ 15 15వ వచనం అంటాడు, ఆసియాలో ఉన్నవారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదు. ఆసియాలో చాలామందిని పౌలు పోగొట్టుకున్నాడు. నేను ఈ వాక్యం చదువుతుండగా నేను చాలామందిని పోగొట్టుకున్నాను. నాకు కూడా తెలుసు, నేను కూడా పోగొట్టుకున్నాను. బహుశా నా బుద్ధిహీనమైన క్రియల వల్ల కొంతమంది పోయి ఉంటే, ఆత్మీయమైనటువంటి క్రియల వల్ల కొంతమంది పోయారు. ఆశ్రయించినప్పుడు దేవుడు అనే వచ్చారు. వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించటమో, లోకాన్ని ప్రేమించటమో, డబ్బుని ప్రేమించటమో, ఇంక దేన్నో ప్రేమించటమో తప్పులు చేసి వాళ్ళు అక్కడి నుంచి తొలిపారు. విచిత్రమైన కృప ఏంటంటే వాళ్ళు తొలగిపోయినా వారికి నాకు హృదయంలో భేదాలు లేవు, మంచి సంబంధాలు కలిగి ఉన్నాం, మంచి ప్రేమాప్యతలు కలిగి ఉన్నాం. ఎప్పుడు అవసరమైనా నేను అటెండ్ అవుతాను, వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, చూస్తారు, చేసుకుంటాం. కానీ దేని నుంచి తొలగిపోయారు? అది అక్కడ ముఖ్యం. ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుతూ, వారిలో ఫుగెల్లు, హెర్మోగనే అనువారు ఉన్నారు. ఇక్కడ 2 మనుషుల పేర్లు చెప్పేశాడండి. ఇక్కడ ఫుగెల్లు అనేటువంటి వ్యక్తి, హెర్మగోన్ అనే వ్యక్తి, వీళ్ళు ఏం చేశారంటే లోకాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని కన్నా అది సుఖంగా ఉంది. దేవుని దగ్గరికి వస్తే నీకు అవమానం ఉండొచ్చు, అన్నిసార్లు అని కాదు, అవ్వచ్చు. నువ్వు తగ్గించుకోవటానికి నీ మనసు ఒప్పుకోకపోవటం వల్ల దానిలో నువ్వు ప్రయాసపడవచ్చు, నీకు చాలా కష్టం ఉండొచ్చు. నీ చేత ఒత్తిడి చేయించి, నీ చేత కొన్ని రాచి రంపాన పెట్టేలాంటి పనులు చేయించడం యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను అణచటానికి. ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు ప్రజల్ని ఏమన్నాడో తెలుసా? మిమ్మల్ని అణిచి, కుదించి, దిగజాల్చి, లోబరిచి. కారణం ఏంటంటే మీరు హృదయపూర్వకంగా నన్ను వెంబడిస్తారో లేదో తెలుసుకోవటానికే. అంతే తప్ప ఎప్పుడు ఏ విషయంలో కూడా మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఆయన శ్రమ పెట్టినవాడు కాదు. అతను షార్ట్ కట్ డిస్టెన్స్లో సుమారుగా ఒక 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు తిప్పాడంటే దాని అర్థం ఏంటి? అంత లోబడిన వాళ్ళు మనుషులని. అందుకే ఇక్కడ చూసినప్పుడు ఫుగల్లు ఖచ్చితంగా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితుల్లో వాళ్ళు జారిపోయారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళ కోరిక ఒకటే, వాళ్ళకి లోకాన్ని ఆనందించేసేలాగా యేసు ప్రభుకు సంబంధించిన విషయాలను కలిపి పట్టుకుని చేద్దామంటే పౌలు ఒప్పుకోలా, పేతురు ఒప్పుకోలా, ఈ ఫిలిప్ ఒప్పుకోలా, ఈ శిష్యులు ఒప్పుకోలా. అలా కుదరదు, మేము అలా బయటకు వచ్చేసాము, అలా ఉండకూడదు, దేవునితో ఇలాగ ఉండాలని చెప్పారు. యేసు ప్రభు ఇలా చెప్పాడని చెప్పారు. వాళ్ళకి అది నచ్చలా, నీకు కూడా నచ్చదు. ఇది కావాలి, అది కావాలి. ఎంతమంది లేరు ఈ రాత్రి? ఓ సిగ్గుమలని జనాంగమా, ఇది కావాలి, అది కావాలని నీకు జాగ్రత్త. కుదరదు. ఈ దురాశలో నుంచి నిన్ను క్రీస్తు ఉమ్మి వేస్తాడు. అది నులివెచ్చని స్థాయి. ఇటు చేయాలి, అటు చేయాలి, కుదరదు. ఏదో ఒకవైపే, అది క్రీస్తు వైపే రావాలి, ఇంకోవైపు ఉండడానికి కుదరదు. అంతేకాదు, ఇక్కడ 17వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి అదే దాని కిందన హెర్మగోన్ అనే వారితో పాటు చెప్తున్నటువంటి విషయం చూడండి. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక 2వ అధ్యాయంలో 17వ వచనం. 2 తిమోతి చాప్టర్ 2:17 కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు పోగును. ఎక్కువ భక్తిహీనులు అయిపోయినటువంటి వాళ్ళు. కొరుకుడు పుండు అంటే ఏంటో తెలుసా? క్యాన్సర్. ఒక చోట స్టార్ట్ అయితే అది తీసుకెళ్ళిపోద్ది. అది కర్కాటకం అంటే పీత బొమ్మ వేస్తారు చూసారా? క్యాన్సర్ అంటే పీత అదలా తొలుచుకుని వెళ్ళిపోద్ది. బయటకు బాగానే ఉంటుంది, లోపలంతా తినేస్తుంటుంది. అలాగనమాట పీతలాగా. కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హుమనయును ఫిలోతును ఉన్నారు. ఇక్కడ ఇంకొక 2 బ్రదర్స్ వచ్చారండి. బైబిల్ ఎంత పాజిటివ్ ఇష్యూస్ మెన్షన్ చేసిందో అంత నెగిటివ్ ఇష్యూస్ మెన్షన్ చేసింది. అంటే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు వారు మనతో చెప్పటానికి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పటానికి వాస్తవికను ఎక్కడా కూడా వేరొక దానిని కాకుండా అన్ని వాస్తవాలను
ఆయన తీసుకొచ్చి ఆయన అక్కడ రాసి పెట్టడం మనం చూస్తున్నాం. సో ప్రతి దానిలో ఉండేటువంటి ఆ వాస్తవికత అద్దం పట్టేలాగా దానిలో మనం వెళ్ళాల్సి ఉంది. ఈ వాస్తవికతకు భిన్నంగా ఎప్పుడు కూడా ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫగల్ కానివ్వండి, హమనై కానివ్వండి, ఫిలోతి కానివ్వండి, హెర్మోగాన్ కానివ్వండి, ఈ హెర్మగనే కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే లోకాన్ని బాగా ప్రేమించడానికి, అనుభవించడానికి, దేవునితో పాటు కలిసి ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఒప్పుకోలేదు నాయకత్వం. రెండు చేయటానికి ఒప్పుకోలా. నువ్వు దేవుని మందిరంలోకి వస్తూ దేవునిని పట్టుకుంటూ నీ అవసరత తీరిపోయాక వాడుకున్న వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. నన్ను చాలా కార్యక్రమాలకు వాడుకుని వెళ్ళిపోయిన వాళ్ళు తెలుసు. ఇప్పుడు నాకు నన్ను అడ్రస్ లేరు. నా దగ్గర నుంచి కొంతమంది బయటికి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ నాతో మంచి స్నేహంతోనే ఉండగలిగారు. అంటే ఆ జనానికి అది అలవాటు అంతే, ఏదో ఒకటే. ఇంకా ఆ టైంలో వాళ్ళు ఎలా కనపడతారంటే సమస్తం మీరే, సమస్తము క్రైస్తవులే, సమస్తము దేవుడే, సమస్తం మీ ప్రార్థనే, సమస్తం ఆంటీ గారు మీ వల్లే. ఇలాంటి మాటలకి కొరుకుడు పుండు అంటే నువ్వు ఎక్కడైనా దాంట్లో తినేస్తున్నావు, మేము చూసుకో, నీ లోపల తినేస్తూ ఉంటుంది. ఆ మాటలకి నువ్వు ఆశపడితే నిన్ను తినేస్తారు. అవి క్యాన్సర్ జబ్బుతో సమానం. ఈరోజు లోకాన్ని ప్రేమిస్తున్న వ్యక్తుల్లో నుంచి దేవుని కొరకు బ్రతికే ఆశ నీలో ప్రత్యేకంగా చూడగలరా దేవుడు? నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి ఆ కోరికకు తగినట్లుగా లోకంలో నుంచి నువ్వు బయటకు రాగలవా? ఇది కావాలి అది కావాలి అని నువ్వు అనిపిస్తుందా నీకు? మొన్న ఒక బ్రదర్ వచ్చి చెప్తున్నారు, పాస్టర్ గారు మా అమ్మాయికి నిద్ర పట్టట్లేదండి, ఉలిక్కు పళ్ళు వేసిపోతుందంటే రాత్రిపూట దయచేసి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. సరేలే ప్రార్థన చేద్దాంలే అన్నాను. మళ్ళీ రాత్రి 11 గంటలకు ఫోన్ చేశారు, అయ్యా ఏడుపండి ఆపట్లేదండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. సరే ఆ రాత్రి 11 గంటలకు ఇంక పడుకోదామని రెడీ అవుతున్నప్పుడు, ఏమవుతురా బాబు నువ్వు ప్రార్థన చేసుకో తగ్గిపోతలే, ప్రార్థన చేద్దాంలే అన్నాను. అంటే అలాగేనండి అన్నాడు. మళ్ళీ 1 గంటకు ఫోన్ చేశాడు, అయ్యా నిద్రపోవట్లేదండి, నొప్పో తెలియట్లేదండి, అరిసి ఉల్లుక్కు పళ్ళు ఇస్తుందండి, కాళ్ళు చేతులు తంతుందండి, కళ్ళు ఇలా ఎర్రగా చూస్తుందండి, అయ్యా చిన్న బిడ్డ సార్ కొంచెం ప్రార్థన చేయండి సార్ అని. సరే ఇంక నాకు బాధ అనిపించింది. సరే ఇంక 3 సార్లు చెప్పిన వాళ్ళకి సరే ఏమన్నా నా దగ్గర ఎక్కువ పవర్ ఉంది ఏమైనా పంపిద్దామని చెప్పేసి ప్రార్థన చేసాను. ఎక్కువ పవర్ ప్రేయర్ చేసాం. ప్రేయర్ చేసి 5 నిమిషాలు పడుకుంటుందిరా, కంగారు పడుకో ఇంక నువ్వు ఇబ్బంది పడమాక, పాప నార్మల్గానే ఉంది, ఏమవుదో పడుకుని పోద్ది అని చెప్పేసి ఆమెను చెప్పాను, అయిపోయింది. తెల్లవారుజాము నాకే మెలకు వచ్చిన తర్వాత 4:45కో 6కో కాసేపు ప్రార్థన చేసి 7:30కి ఫోన్ చేశాను. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తొందరగా లెగ్గరు కదా అని లేచి, అయ్యా ఏంటి సంగతి అని అంటే ఆ వెంటనే అక్కడ ఒక పెద్ద ఆవిడ ఎవరో ఎత్తుకున్నారు ఫోన్. ఆ పిల్లోడు ఎత్తలా, నాకు ఫోన్ చేసిన పాప తండ్రి ఎత్తి అయ్యా ఎవరండి అంది. నాన్న అమ్మ మరి పాప నిద్రపోయిందా, రాత్రి చాలా ఇబ్బంది పెట్టారని సార్ అంటే, అయ్యా నిద్రపోయింది అయ్యా, రాత్రి 12:30 తర్వాత నేను మరి 4 ఎంటుకలును 2 ఎండుమిరపకాయలను ఉప్పును నిమ్మకాయ కలిపి తెగదుడిచానయ్యా, మొత్తం పోయి హాయిగా పడుకుంది పాప, బాగుంది నాయన, ఉంటానే అని ఫోన్ పెట్టేసింది. అమ్మా ఈ బెదర్ని ఏమనాలండి? నన్నేమో ఊపిరి తీశాడు, నిద్రపోనివ్వకుండా మాట్లాడితే పేదనే అన్నాడు. ఆవిడ దిగదొడుస్తుంటే ఈ రాత్రి 1 గంటన్నరకి ఎక్కడికైనా వెళ్ళాడా? ఉన్నాడికి ఇంట్లోనే. అంటే ఏంటి అదే ఇదే మన బ్యాచ్ అసలు. ఇంక మరి అనలేంలే. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనంలో మనం ఇంకొక అన్నయ్య ఉన్నాడు మనకి, 14th verse. అలెగ్జాండర్ అను కన్సర్వాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ఫలం ఇచ్చాను, అతని విషయమే నీవును జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటలను బాగా ఎదిరించాను. ఎందుకు తిమోతికి పౌలు అలెగ్జాండర్ విషయంలో నువ్వు జాగ్రత్త అని చెప్పాడు? వెళ్ళిపోయాడు కదా వాడు, పౌల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయినాడు పోయాడుగా, ఇంకా ఆడితో సంబంధం ఏముంది? ఎందుకు? దానికి రీజన్ ఏంటంటే మాటలు చాలా చక్కగా మాట్లాడతాడు అలెగ్జాండర్. ఎంకరేజ్ చేయగలడు, ప్రోత్సహించగలడు, హెచ్చరించగలడు, గద్దించగలడు, అరవగలడు, మెలోడీగా మాట్లాడగలడు, పాటలు పాడగలడు. అంటే టాలెంట్స్, క్రిస్టియన్ టాలెంట్స్ నేను చెప్పేవన్నీ ఎన్ని భయ్యకున్నాయి. అయితే అలాగే అందరినీ మోసం చేసుకుంటూ అందరి మధ్యలో నడుస్తున్నాడు ఈ అలెగ్జాండర్ బ్రదర్. అయితే కొన్ని సందర్భాలలో ఇలాంటి వాళ్ళ వలన జరుగుతున్నంత పరిచర్య బయటకు కనపడుతున్నట్లుగా నిజమైన ఆత్మీయుల వలన పరిచర్య జరగదు. వాళ్ళు మౌనంగా ఉంటారు, వీళ్ళు ఎగ్జిబిటర్సు, వీళ్ళు బయటకు వచ్చి హంగామా చేయటం, స్టేజీల మీద కనపడడం, మాట్లాడితే పైకి ఎక్కిపోవడం, వెనకాతలు పాస్టర్ గారు వెనకాతలు పెట్టుబడి తిరగటం, ఆ కారు వెనకాతలు తిరగటం, ఏమైనా కావాలంటే తెచ్చి పెట్టేసి ఏర్పాట్లు చేయడం, ఈ హంగామా బ్యాచ్, అలెగ్జాండర్ బ్యాచ్. మొత్తానికి ఇతను కూడా పాస్టర్ అయిపోయి ఉంటాడు. తిమోతి నువ్వు దొరికిపోతావరా బాబు, ఈ మాటలు నేనే పడ్డాను, వాడు నన్ను ఎదిరించి వెళ్ళాడు, జాగ్రత్త అన్నాడు. అంటే గ్రడ్జ్ క్రియేట్ చేయట్లా, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఇలాగ అవేర్నెస్ నీ గురించి అని చెప్తున్నారేమో చూసుకో. అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి చాలా పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు నేను నీతో ఒక చిన్న పరీక్షలో పంపిస్తున్నాను. ఈ స్మాల్ ఎగ్జామ్ నువ్వు పాస్ అయిపోయి ఈ బలహీనతను గెలవడానికి ప్రయత్నించేద్దాం. నెంబర్ 1,
నీ నీ టోపోగ్రఫీ అంటే నువ్వు ఎక్కడుంటున్నావో దానికి సంబంధించిన విషయాలు ముందు నువ్వు గుర్తు తెచ్చుకో. మొదటిగా నీ పేరేంటో తెలుసుకో, నువ్వు ఏ సంఘంలో ఉన్నావు, ఎక్కడ బాప్తిసం తీసుకున్నావు, ఏ కుటుంబంలో నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు నీ కుటుంబాన్ని బట్టి, నీ సంఘాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. నెంబర్ 1, ఎలాంటి సాక్ష్యము నీ గురించి నువ్వు కలిగి ఉన్నావు? నీ గురించి ఒకవేళ రికమెండ్ చేయాల్సి వస్తే ప్యూర్లీ ఆఫ్ గాడ్ సైడ్, ప్యూర్లీ ఆఫ్ వరల్డ్ సైడ్, ఆర్ బోత్ ద సైడ్స్. నీ గురించి సాక్ష్యం ఏంటి? నీ వైపు నువ్వు ఇతను ఎప్పుడు దేవుడేనా, ఇతను ఎప్పుడు లోకమేనా, దేవుడు లోకం కూడానా? నీ గురించి ఏం చెప్తారు? మీ పక్కన ఒకసారి అడగండి, నీ గురించి ఏంటి? ఆన్సర్ ఏంటి తెలుసా? ఏ కాదు, బి కాదు, సి. ఏ ఏంటి? ప్యూర్లీ గాడ్. బి ఏంటి? ప్యూర్లీ వరల్డ్. సి ఏంటి? వరల్డ్, అది గాడ్ ప్లస్ వరల్డ్, రెండు. ఎస్ ఆర్ నో? నెంబర్ 2, ఏదైనా ఈ లోకంలో నువ్వు పొందిన వెంటనే పరసంబంధమైన దాన్ని కూడా నువ్వు అలాగే వెతికావా? ఏది దొరికినా హెవెన్స్ మీరు పై ఉన్న వాటినే వెతకండి, కింద వాటిని కాదన్నాడు కదా, అది చెప్తున్నాను. ఏదైనా మీరు ఈ లోకంలో ఏదైనా ఒకటి పొందుకున్న వెంటనే పరసంబంధమైన వాటిని మీరు ఏదైనా వెతికారా? లెట్ మీ గివ్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్, క్విక్ టైం. నీవు కొత్త చెప్పులు కొనుక్కున్నావు అనుకోండి, చెప్పులు లేకపోతే బూట్లు, స్కెట్స్ ఏవో కొన్నావు, కొత్తవి కొన్నావు కదా, కొన్న వెంటనే నీకు ప్రభువా ఈ భూమి మీద నాకు ఈ మంచి షూ ఇచ్చావు, ఈ మంచి చెప్పులు ఇచ్చావు, ఇంత చక్కటి సుఖవంతమైనటువంటి వీటిని ఇచ్చావు అన్న వెంటనే సిద్ధ మనస్సు అనే జోడు నీకు వచ్చిందా? అది పైంది, ఇది కిందది. కిందది వచ్చిన వెంటనే పైది రావాలి. కొత్త బట్టలు వేసుకున్న వెంటనే ప్రభువా మంచి బట్టలు ఇచ్చావు నాయనా, మంచి చీర ఇచ్చావు, నీతి వస్త్రం ఇవ్వు, పరిశుద్ధమైన నీతి వస్త్రం ఇవ్వు. నీతి వస్త్రము నీకు దొరికిందా? పరిశుద్ధమైన ఆ ఉల్లాస వస్త్రానికి బదులుగా ఉన్న పరిస్థితులు నీకు ఏమైనా దొరికినాయా? పైది వెతకాలి. ఏది నువ్వు తీసుకున్నా, మంచి ఫుడ్ తిన్నాను, అబ్బా దేవునికి స్తోత్రం, మామిడి పళ్ళు దేవునికి స్తోత్రం అనగానే నీ ఆత్మఫలాలు పైకి వెళ్ళాలి. ఏది భూమి మీద నువ్వు అనుభవించినా వెంటనే పరసంబంధమైన దాన్ని నువ్వు తెచ్చుకోగలవు. వచ్చావు ఎప్పుడైనా? నెంబర్ 2. నెంబర్ 3, లోకంలో ఆకర్షించబడుతున్నటువంటి చాలామందిని చూసినప్పుడు వాళ్ళని చూసి నేను పడిపోకుండా ఉండేటట్లు ఎప్పుడైనా ఎలుగెత్తి ప్రార్థన చేశావా? అయ్యో వాళ్ళు అలా అయ్యో అలా చెయ్యకూడదు, అయ్యో అలా చేస్తున్నారు, ప్రభా వాళ్ళు అలా అనకూడదు, అలా అంట, అయ్యో అని వెంటనే నువ్వు పడిపోకుండా నిలబడతాను తను జాగ్రత్త చేసుకుంటాడు కాబట్టి వెంటనే ఎలుగెత్తి ప్రార్థన చేశావా? అలా ఆకర్షించబడుతున్న అలా చేస్తున్న వాళ్ళని చూసిన వెంటనే నీ హృదయంలో అలా అనిపించిందా? నాకు మాత్రం ఒకటి అనిపించిందండి. ఏంటంటే మొన్న మేము కింద మీటింగ్ కోసం అని వెళ్ళినప్పుడు అక్కడ టీవీలో వాళ్ళు ఒక కార్యక్రమం వేస్తున్నారు. దట్స్ అన్ ఎంటర్టైన్ బేస్ కార్యక్రమం. చాలా చక్కగా నవ్విస్తున్నారు, బాగా నవ్వుతున్నారు. అక్కడ రన్నింగ్ కామెడీ ఏదో చేస్తున్నాడు అతను. అప్పుడు అక్కడికి వెళ్ళి కాసేపు నాకు కూడా నవ్వు వచ్చింది, నేను కూడా చాలా నవ్వాను. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్రికెట్ వాళ్ళు, సినిమా వాళ్ళు అందరికి కలిపి లాక్డౌన్ కూడా ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, లైవ్ షో మాట్లాడుతుంటే 2 నిమిషాలు అయిన తర్వాత నాకు అనిపించింది, ప్రభువా ఇతడు లోకంలో చాలా విషయాల్లో ఆనందిస్తున్నాడు, నన్ను మాత్రం నీలో ఆనందించడానికి నాకు సహాయం చేయి. అతనిలాగా ఉంచొద్దని నేను అంటలా, అతడు ఏ విషయాల మీద గ్రిపప్ పట్టుకున్నాడో అట్లా నీలో నేను ఆనందించగలిగే స్థాయికి నన్ను ఇవ్వు ప్రభువా అని ఒక్క నిమిషం ఆ కమిడియన్ పద్ధతుల్లో నుంచి క్రీస్తు కొరకు అయినటువంటి పద్ధతిలో బతకడం నాకు నేర్పించు ప్రభువా అని అడిగా. యు ప్రే ఫర్ సంథింగ్. ఏదో నువ్వు చూసిన వెంటనే, లోకంలో ఆకర్షించబడుతున్న వాడిని చూసిన వెంటనే నువ్వు దేవుని దగ్గర నుంచి దేవుని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేసావా? నెంబర్ 4, ఏమీ నీకు ఇవ్వకుండా దేవుడే కనుక నేను అబ్రహామును పరిశోధించినట్టు పరిశోధిస్తే నమ్మకంగా ఉంటావా? అబ్రహాంని 75 ఏళ్ళకి పిలిచి 99 తర్వాత సెంచరీ కొట్టే టైంకి ఇచ్చాడు. అలాగా దీర్ఘంగా లేటుగా ఏమీ ఇవ్వకుండా కొద్ది కాలం నిన్ను పరిశోధిస్తూ పిల్లలే కాదు చాలా విషయాలు నీకు ఇవ్వకుండా అలాగ నడిపిస్తూ ఉంటే, అలాంటి సందర్భాల్లో నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉండి దేవునితోనే దేవుని కొరకే ఇవ్వకపోయినా అనే చక్కటి నిరీక్షణతో నువ్వు నిలబడగలవా? అబ్రహాంకి ఒక సమయంలో ఇసుకొచ్చి ఎలియాజర్ని పిలిచి నా తొడకని చేయి పెట్టని చెప్పి వాగ్దానాలు చేయించుకుని ఆ తర్వాత ఒకటి అనుకున్నాడు, ఓ ఆస్తి కూడా రేపొద్దున ఇడిగే ఇచ్చేస్తామేమో, ఎందుకంటే నమ్మకమైన పనివాడికి దేవుని దగ్గర నుంచి బహుమానం దొరుకుద్ది అన్నాడు కాబట్టి వీడికి ఇచ్చేయాలనిపించి ఇచ్చేస్తాను అనుకున్నాడు. కానీ దేవుడు నేను నీకు ఇస్తాను కంగారు పడకు బాబు అని చెప్పి కొంతకాలం తర్వాత ఇచ్చాడు. అలా నీకు కూడా ఒకవేళ దేవుడే గనక ఇవ్వాలి అని అనుకుంటే అంత లాంగ్ టైంలో నీకు ఎలాగ చేస్తే పరిశోధిస్తే నమ్మకంగా అబ్రహాంలో ఉండగలవా? నెంబర్ 5,
అపోస్తలుల పరిచర్యలో పంచటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని. అపోస్తలుల పరిచర్యలో ఈ పంచటంలో దేవుని వాక్యం పంచాలి, నీ దగ్గర ఉన్నవన్నీ ఆస్తులు స్థిరచర పంచాలి, వాక్యము పంచాలి. ఈ మూడు. ఆహారం పంచారు, వారి దగ్గర ఉన్న వాటిని పంచుకున్నారు, వాక్యాన్ని పంచారు. నీవు ఈ మూడింటిలో దేని కొరకు ఏదైనా దేవుని కొరకు ఇవ్వటానికి ఏ స్థాయిలో నువ్వు ఆ పరిచర్యకు పిలువబడడానికి సిద్ధంగా ఉన్నావు? నెంబర్ 5. నెంబర్ 6 అంటే ఇప్పుడు అన్నీ నీవి తెచ్చి నాకేమని నేను చెప్పట్లేదు, వెళ్ళి చర్చిలో ఏమని కూడా దేవుడు చెప్పడు, జాగ్రత్త. 6వ విషయం, ఏ స్థాయిలో నీ దగ్గర ఉన్నది ఏదైనా ఉంటే యేసు ప్రభువుకి ఇష్టం కానిది ఇది వదిలేయంటే ఏమేమి వదిలేస్తావు, ఎన్ని వదిలేస్తావు? యేసు ప్రభు నీకు ప్రత్యేకించి చెప్పక్కలే, ఏం వదిలేయాలో నీకు కూడా తెలుసు, బైబిల్లో కూడా నీ వినేసి ఉంటావు ఇప్పటికే. నీకు పోరాడుతున్నవి అవే, నువ్వు పట్టుకున్నవి ఏవైతే అవే ఆయనకి ఇష్టం ఉండవు. వదిలేయనంటే యేసు ప్రభు వారు ఏమేమి వదిలేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు? నెంబర్ 6. నెంబర్ 7, నీ హృదయంలో దేవుని ఏమైనా మోసం చేస్తున్నావా? బయటికి తెలియదు కదండి మాకు, హార్ట్లో ఏమైనా దేవుని మోసం చేస్తున్నావా? బయటకే లోపలే అంటే దేవుని యందు ఇష్టం ఉందా లేదా కాదు, మోసం చేస్తున్నావా లేదా నా ప్రశ్న. 7 ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం ఉండాలి. ఇంతకన్నా వివరించి వాక్యం మాట్లాడలేం. ఇది నీతో మాట్లాడుతున్నంత గొప్ప దేవుడు ఇంకెవరితోనో మాట్లాడట్లా. కాబట్టి పరీక్షించుకొని 7 ప్రశ్నలకే సమాధానం చెప్పి, అనుభవిస్తున్న నువ్వు అనుభవించినట్టుగా ఉంటావా? అనుభవించినట్టుగా ఉంటూనే లోపల ఎక్కడికి వచ్చి కూడా నువ్వు దొంగతనంగా ఏమైనా అనుభవించేస్తావా? ఇది వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళందరూ ముందు ఇక్కడ బాగా అనుభవించిన వాళ్ళే, బయటికి వెళ్ళి కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళు పెద్ద చర్చిలు పెట్టేసి ఉంటారు, రెవరెండ్ డాక్టర్ బిషప్లు అయిపోయి ఉంటారు, వాళ్ళు లోకాన్ని బోధించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే డబ్బు ఆశీర్వాద సంబంధమైన చెప్పే వాళ్ళందరూ ఇలా తప్పిపోయిన వాళ్ళే, పౌలు బోధల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళే, పౌలును వాడుకున్న వాళ్ళే. తిమోతి జాగ్రత్త అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు జాగ్రత్త, నేను జాగ్రత్త అని. సో పరీక్షించుకుందాం. ఈ రకమైనటువంటి టెస్ట్లో నుంచి బయటకు వచ్చి నేను దీని నుంచి గెలిచాను అన్నావా మంచిది, లేకపోతే సస్తావు, జాగ్రత్త. ఇక ఎన్నో రోజులు లేదు. ఈ గొంతు పట్టుకున్న కరోనా కన్నా దారుణమైంది క్రీస్తు యొక్క భయము. క్రీస్తులో పరిశుద్ధంగా బ్రతికి మారుమనసు పొంది రక్షణ పొందితే ఈరోజే నీకు నిత్య జీవంలోకి తీసుకెళ్తాడు. సో విశ్వాసంతో దేవుని సన్నిధిలోకి వద్దాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా బలహీనతలన్నీ వెరిగిన వాడవే, నీ బలముతో మమ్మల్ని నడిపించేవాడవు, నీ సంపూర్ణతతో మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్న వాడవు. ఈ దినము నీ యొక్క మాటలో నుంచి నిజమైన సంపూర్ణతలోనికి, నిజమైన బలములోనికి, నిజమైన ప్రేమలోనికి, నిజమైన వాస్తవంలోనికి మమ్మల్ని నడిపించడానికి సహాయం చేయండి. లోకాన్ని అనుభవిస్తున్న మేము అనుభవించినట్టుగా బ్రతుకుతూనే మరొక చోట అనుభవించడానికి ఇష్టపడుతున్నాం. అది సంఘము కావచ్చు, మరి ఏదైనా ప్రదేశం కావచ్చు. ఈ రోజు నుంచి క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా బ్రతకడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నీ ప్రియమైన క్రీస్తు మాకు చూపించిన మాదిరికి మేము కూడా లోబట్టడానికి సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన, మరొకసారి ఈ సంఘాన్ని ప్రేమించి ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రభుత్వ పక్షంగా పనిచేస్తున్నటువంటి ప్రతి విభాగానికి నీ సన్నిధిలో మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ, వారి సేవలను పొందుకుంటున్న మేము ఆరోగ్యక్షేమాలతో ఉండడాన్ని బట్టి వారిని దీవించమని, వారికి ఆరోగ్యక్షేమ బలాలను ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి రెవెన్యూ యంత్రాంగం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా నాయన నీ కృపతో నింపి వారిని భద్రపరచండి. వారికి ఆ ఇమ్యూన్ సిస్టమ్ని పెంచండి. అలాగే శానిటేషన్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వారు, మున్సిపల్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వారు, టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి ఈ ఐటీ విభాగంలో పనిచేస్తున్న ప్రెస్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్లో ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మెడికల్ డిపార్ట్మెంట్లో నాన్ టెక్నికల్, టెక్నికల్, క్లినికల్, నాన్ క్లినికల్ స్టాఫ్స్ని జ్ఞాపకం చేసుకోండి. శానిటరీ సిబ్బంది, కింద స్థాయి, పై స్థాయి అధికారులను జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన మరి సమయంలో పోలీసు వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారు చేస్తున్న వృత్తులను జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో లాక్డౌన్ లిఫ్ట్ చేయడాన్ని బట్టి ప్రయాణం చేస్తున్నటువంటి మోటార్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్స్లో వ్యాధికారకులుగా వారు ఎక్కడ మారకుండా, ఎక్కడ అంటించుకోకుండా వారిని జ్ఞాపకం చేసుకోండి. మైగ్రేటెడ్ లేబర్స్ అనేక మంది చనిపోతున్నారు. ఆకలితోనూ, ప్రయాణ సంబంధమైన బడలికలతోనూ వారిని క్షేమంగా ప్రభుత్వ కుటుంబాలు చేర్చేటట్టు మార్గం ఇవ్వండి. అలాగే బ్యాంకు, అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నాయి. ఈ బ్యాంక్స్లో పనిచేస్తున్నటువంటి వారు ప్రత్యేకించి పబ్లిక్ ఎక్స్పోజర్కి నడవబోతున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయా సందర్భాలలో ఉన్న ప్రతి పరిస్థితులపై నీ కాపుదల దయచేయండి నాయన. ఇంకను ఎక్కడెక్కడైతే ఏ విషయాలలో అయితే ఈ ప్రదేశాలలో వాలంటీర్లుగా ఎన్జిఓస్ పనిచేస్తున్నాయో, యవ్వనస్తులు పనిచేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షేమముల మధ్య ఈ రోదన కలిగిస్తున్నటువంటి కరోనా నుంచి పూర్తి స్థాయి స్వస్థత మా దేశాలకు, ప్రపంచానికి దయచేయమని వేడుకుంటూ, మరణమైన కుటుంబాలకు ఓదార్చి, ధైర్యపరిచి, శక్తితో నింపమని, ఇక ఆ వ్యాధితో క్వారంటైన్లో ఉంటున్నవారు, ఆ స్టాఫ్, ఆ ఐసీయూ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నవారు, వెంటిలేటర్స్ మీద బాధపడుతున్నవారు, ఈ వ్యాధి వచ్చి తగ్గి మరలా పునరావృతం కాకుండా కూడా నీ కాపుదల దయచేయండి.
మమ్మల్ని తిరిగి నీ మందిరంలో మేమందరం త్వరగా కలుసుకోవటానికి కృప చూపించమని వేడుకుంటూ, ప్రత్యేకించి వీధుల్లో పరుగులు పెట్టి తాగుతున్న మందుబాబులను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆరోగ్యం క్షేమమని, వారి మనసులను తెరిచి వ్యసనాన్ని విడిపించి నీ ఆత్మచేత బలపరచమని వేడుకుంటూ, మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ, ఈ సంఘముగా కూడుకున్న కుటుంబాలన్నిటినీ, ఆ ఇండ్లలో జరుగుతున్న పరిచర్యలన్నిటినీ దీవించమని స్తుతిస్తూ యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం నీ ముందు తరలి వచ్చి నీ బిడ్డలందరికీ సదాకాలము తోడయుండి క్రీస్తునందు బలపరిచి క్షేమముతో స్థిరపరిచి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మరి మేమైతే క్షేమంగా ఉన్నాం, కుటుంబం అంతా క్షేమంగా ఉన్నాం, అందరూ సంతోషంగా ఉన్నాం. ఈ గ్యాస్ లీకేజ్కి మేము చాలా దూరంగా ఉన్నాం. మన సంఘస్థులందరూ కూడా, ఆ ప్రాంతాల్లో నుంచి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. అందరూ ధైర్యంగా ఉండండి. త్వరగా మనందరూ కూడా వచ్చి ప్రభుని స్తుతించడానికి, అందరం కలుసుకొని మందిరంలో ఆరాధించడానికి ప్రభు త్వరగా మార్గాలు తెరడానికి నిరీక్షణ కలిగి ఉండండి. బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.